చెప్తారు పెట్టేస్తారు లోకుగా ఉంటాయి. యాపిల్స్ తప్ప అని ఎందుకంటారంటే కొత్త రకాలు ఏవో ఉంటాయి, కాస్త అవి పెడతారు కదా. నేను ఏం ముసలాన్ని ఏమన్నా దిగువ చేపలు ఇంకా సాగలేదు. ఎందుకని ఏదో కాస్త పుల్లగా ఉండేదో తీగా ఉండేదో కొంచెం ఏదో అది అస్తమానం యాపిల్ ఉన్నామో అని బాగా తిని తిని విసుకొచ్చి మంచి చెప్పడం అనంటే పళ్ళు తింటాను యాపిల్స్ తప్ప, అది నీ పది ప్రాణము దక్క. నేను అమెరికాలోనూ అవి అమలాపురంలోనూ అవి యాపిల్స్ తప్ప ఇంకా పళ్ళు లేవండి. 16 ఫలాలు నోవు. ఎందుకంటే ఆ పేరు మీద నువ్వు 16 రకాల చెట్ల దగ్గరికి వెళ్ళి 16 రకాల పళ్ళు తెచ్చి చేవడంలో శ్రమ పడతావి. ఆ శ్రమ అంతా భగవంతుడి కోసమే. మనస్సు ఒకటి దొరకలేదనుకోండి ఏమనుకుంటా తప్పకుండా తేవాలి. సీతాఫలాలు వేసవకాలం దొరకవు, దాని పేరే సీతాఫలం. అది సీతాఫలం రావుడు ఫలం కాదు. అక్కడ సీతాఫలం అంటే రాయాల్సింది శీతకాలంలో సి, ఎంతకైనా సీతాదేవిలో సి కాదు. సీతాదేవి గారి ఇష్టం ఇవన్నీ ఎవరు కల్పించేశారు అనవసరం. ఇంకోటి ఎవడో రామాఫలం అని పెట్టి ఇంకా లక్ష్మణ ఫలం ఆంజనేయ ఫలం వస్తాయి. ఇది అజ్ఞానం. శీతఫలం అంటే అర్థం వింటర్ సీజన్, శీతకాలంలో వస్తాయి సీతఫలం. సీతాఫలం పళ్ళు చూడండి, వేరే చోట రావు. మరి వేసవకాలం దొరకవు, అందుకే అవి తేవ ఆ కాలంలో చేసుకో. అన్ని పళ్ళు దొరికి చూసు. అంటే ఇంత శ్రమ మనం పడుతుంటే దృష్టి దాని మీద లగ్నమైందే లేదా, ఇందుకోసం ఏర్పడింది ఆచారం. ఆచారం చాలా గొప్పది. కానీ మనం ఏం చేసాం, ఈ యావలో పడి ఈ సెంటిమెంట్లో పడి ఒక 2 పళ్ళు పెట్టకపోతే కొడతారేమో. కొడతారని ఏం లేదు, చెప్పేసి ఆ విషయం. శ్రీ మహావిష్ణువు అంతటి వాడు శివుడికి పూజ చేస్తూ రోజు 100 కమలాలతో అర్చన చేస్తూ ఉంటే ఒకరోజు కావాలనే శివుడు విష్ణువు ఏం చేస్తాడో చూద్దామని 2 తామరపులు తక్కువేనే తీశాడు. పరీక్ష ఇక్కడ శంకరాచార్యని పరీక్ష చేయాలి. అలాగే ఆయన విష్ణువు ఒక్కసారి ఆలోచించారు. ఏమిటి ఆలోచించేది, నన్ను అందరూ కమలాక్షుడు అంటున్నారు. నా 2 కళ్ళు కమలాలే అయినప్పుడు నేను వేరే ఆలోచించేది ఏమిటి అని 2 కళ్ళు ఇలా పీకేసుకుని కన్నప్పుడు అక్కడ పెట్టేశాడు. దాంతో శివుడు ప్రత్యక్షమైన సుదర్శన చక్రం ఇచ్చాడు. సుదర్శన చక్రం అక్కడ వచ్చింది. త్వత్పాదే నయనర్పణంచ కృతవాన్ త్వద్దేహ భగో హరి. శివానంద నగరంలో శంకరాచార్య అంటారు, విష్ణుమూర్తి ఎంత గొప్ప భక్తుడయ్యా నీకు, నీ పాదాల దగ్గర 2 కళ్ళు సమర్పించాడు. ఇది భక్తి భావంలో ఉండాల్సింది తప్ప ఆ పడు రాలేదని బాధపడ్డం కాదు. రాబోతేనే ఉన్నాం కదా, ఏమైందట. అందుకని వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్యం రూపతులు. కంసుడు 16 ఏళ్ళు చేసింది ఆరాధన, అందుకే వాడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు, మోక్షాన్ని పొందాడు. అంతకుముందు జన్మలో కారణే. ఆ తర్వాత కంసుడి తర్వాత వాడికి జన్మ లేదు. భయంతో అయినా పర్వాలేదు. సంబంధులై ఉష్ణులను కృతవర్మ సాత్యకి వీళ్ళంతా బంధువులు. అస్తమానం కృష్ణ అని తిరుగుతూ ఆయన కూడా తిరుగుతూ ఆయనతో స్నేహం వల్ల వాళ్ళకి ఆ జ్ఞానం కలిగింది. ఇంకోటి అంటున్నాడు, నా ప్రేమను మీరలు భక్తినేము. మీరంతా పాండవులు బంధువులయ్యా దేవుడికి. బావా అని పిలుస్తున్నాడు భగవంతుడు. బావా అని పిలిచే అదృష్టం ఎవడికి పట్టిందయ్యా ధర్మరాజా నీకు తప్ప. భక్తితో మేము ఇలాగ మొత్తం ఏ రకంగానా సరే ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిజన్. ఇప్పుడు ఈ స్థాయిలో ఆ వేదాంతాన్ని అర్థం చేసుకోండి. గంగానదిలో ప్రతిబింబించిన సూర్యుడికి, మురికివాడలో ప్రతిబింబించిన సూర్యుడికి తేడా లేనట్టే ఏ మనోభావంతో నువ్వు భగవంతుడిని అర్చించినా తేడా లేదు. కావలసిందల్లా ఆ మనోభావాలు ఆయనకి సమర్పణ చేయడమే. కోపం కలిగింది, ద్వేషం కలిగింది, ఓ పద్యమరాయి తిట్టు, లేకపోతే మామూలుగానే తిట్టు, ఏం పర్వాలేదు 4 ముక్కలు రాయి. డైలీ కోపం వస్తే ఆత్మకథ రాస్తాం మనం, ప్రమాదం. తర్వాత వచ్చేస్తాడు అవడం, ఎందుకు వచ్చిన కూడా ఓ కాగితం మీద రాసేసి దేవుడి దగ్గర పెట్టు, 4 రోజుల వచ్చి పోతాం. కానీ నేను నమ్మకంతో చెబుతున్నానండి, బడాయి కాదు. దయచేసి అటువంటి పని చేయండి, సమాధానం మీకు దొరుకుతుంది. ఎవరిని మీరు ఆశ్రయించగల, మీరే మీ చిత్తం, మీ ఎదురుగా ఉన్న విగ్రహం, దాని విగ్రహం అనుకోవద్దు, సాక్షాత్ భగవంతుడు. భారతదేశంలో విగ్రహానికి ఒక పవిత్రత, అమెరికాలో విగ్రహానికి ఒక పవిత్రత ఉండదు. ఎక్కడైనా దేవుడు దేవుడి. అమెరికా దేవుడికి వ్యతిరేక దేశం కాదు, అది దేవుడి దేశమే. దేవుడి సృష్టిలో ఇది ఒక భాగం. ఇంకా నన్ను అడిగితే ఇక్కడ చాలా పవిత్రం. ధ్యానం చేసుకోవడం ఇక్కడ కుదిరినట్టుగా ఇండియాలో కుదరదు. నిమిషానికి ఒక శబ్దం, ఏమిటి చేస్తాం అక్కడ నిశ్శబ్దం. ఇక్కడే శుభ్రంగా ఫోను మోగదు, పలకరించేవాళ్ళు లేడు. అసలు దైవ ధ్యానానికి ఇంతకంటే అనుకూలమైన దేశం ఇంకోటి లేదు. పిల్లల కోసం వచ్చిన పెద్దవాళ్ళు వీలైనంత కాలం ఉండండి, హాయిగా గడపండి, ఆనందంగా, ఏం బాధపడతారు. అక్కడికి చేసేదేముందని ఎవడు చేసుకొని వస్తాడు, మన జ్ఞానం అక్కడ. ప్రతివాడు అడ్డమే అక్కడ. అందుకని ఇక్కడే శుభ్రంగా ఉండదు. ఎంత కాంతి, ఒక లైట్ వేస్తే ఏమిటి, 50,000గా ఇక్కడ. అవి ఉన్న లైటే వెలగదో. నేను ఎక్కడో మొదట్లో వచ్చినప్పుడు ఒక గమ్మత్తు జరిగింది కాలిఫోర్నియా. రాత్రి 10ంటికి వాళ్ళు దంపతులు ఏవో కబుర్లు చెబుతున్నారు. నాతో 10:30 అయింది, ఇక పడుకుంటానన్న. సరేనండి, పాపం ఆ ఇల్లాలో గొప్ప విషయం చెప్పింది అప్పట్లో. ఇక్కడ లైట్లు, మీరు పుస్తకం చదువుకోవడం అలవాటు, నాకు ఏదో గ్రంథం చదువుకుని పడుకుంటాను, నిద్ర వస్తుంది. అది లైట్లు మీరు లేచి ఆరపక్కర్లేదండి, టచ్ సెన్స్ ఉంటుందండి లైట్లకి. అందుకని ఇలా మీరు ముట్టుకుంటే ఆరిపోతుందండి. ముట్టుకుంటే వెలుగుతాయి, ఇంకొంచెం ముట్టుకుంటే బ్రైట్గా వెలుగుతుంది, ఇంకొంచెం ముట్టుకుంటే ఆరిపోతుంది. అంటే లైట్ ముట్టుకోకూడదు, డూమ్ ముట్టుకో. బల్బు ముట్టుకుంటే మనం ఆరిపోతాం.
అదేదో అప్పటికి ఆ ప్రక్రియ కొత్తదే, నేను చూడాలి. ఇది 2001లో మొదటిసారి వచ్చాం, అన్ని కొత్తవి. అందుకని చూసి చాలా బాగుందమ్మా అని వెళ్ళిపోవచ్చుగా. ఇక్కడ వాళ్ళకి అదో సరదా ఉంటుంది. ఎంతసేపు ఇండియాతో పోల్చుకోవాలి వెంటనే. మన ఇండియాలో ఎలా ఉంటాయా ఉండవు కాబట్టి ఇక్కడికి వచ్చాం. ప్రతిదీ పోల్చుకోవడం అదో సరదా. అందుకని వెంటనే ఏమిటోనండి ఇండియా ఎప్పటికైనా డెవలప్ అవుతుంది. అసలు చూడండి ఇక్కడ ఎంత డెవలప్ అయిందో, ముట్టుకుంటే ఆరిపోతుంది లైట్. చాలా డెవలప్ అయిందమ్మా నీకు తెలియదు, మేము ముట్టుకోకుండానే లైట్లన్నీ ఆరిపోతుంది. మేము ముట్టుకోకుండానే అన్ని లైట్లు ఆరిపోతున్నాయి. ఆ టెక్నాలజీ మా ముఖ్యమంత్రి గారిని అడిగి తెలుసుకోండి. మాకు స్విచ్లు కేవలం అలంకారప్రాయం, వాస్తు కోసం పెడతాం మేము స్విచ్లు. వేయడానికి వాస్తులో స్విచ్లు కూడా ఉంటే 6, 12 ఉండాలి, అది పెడతాం. అందుకే ముట్టుకోకుండానే ఆరిపోతున్నా మళ్ళీ ఎప్పుడు వస్తాయో కూడా మాకు తెలియదు. వాటి దయ మా ప్రాంతం వచ్చినప్పుడు వచ్చిందని. అది నిజంగా ఎంత గొప్ప విషయం అండి. ఎక్కడి అవకాశాన్ని అక్కడ వినియోగించుకోమంటానని చెప్పేది. మీరు అక్కడ వెళ్ళడం చూస్తే వెళ్ళండి, హాయిగా ఉండండి. మళ్ళీ అక్కడికి వెళ్ళామని దిక్కుమాటలు చేసాం అనుకోవద్దు. మన దిక్కు అదే. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ ఆ దిక్కే చూస్తున్నారు కదా, లేదా మమ్మల్ని ఎందుకు గౌరవిస్తున్నారు కదా. అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి ఒకటే లెక్క సాగుతుంది, చదివేసుకోవాలి. అదే పరమాత్మతత్వం, ఎందుకంటే వేదాంతం లేదు. అందుకని గంగలో పడిన సూర్యుడు, గంగలో ప్రతిబింబించిన, మురికివాడలో ప్రతిబింబించిన సూర్యుడు ఒక్కడే కదా. మన మనోభావన అలా ఉంటే మనం వేదాంతంలో తత్వజ్ఞానంలో ఉన్నట్టు కాదా. నువ్వు ప్యాంట్ వేసుకుంటే, నైటీ వేసుకుంటే, టీషర్ట్ వేసుకుంటే, నీ మనస్సులో ఉన్న భావం ముఖ్యం కదా. వేదాంతం యశభాషలు కాదు కదా ముఖ్యం. ఇది విన్నటువంటి శంకరాచార్య ఒళ్ళు పొలకించిపోయిందండి. ఇతనికంటే గురువు ఎవడైనా ఉంటాడు అసలు అని అప్పుడు మొదలుపెట్టాడు అద్భుతంగా. చండాలోస్తు సదుద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ. ఇంతటి జగద్గురు సార్వభౌముడు పరమహంస పరివ్రాజక ఆచార్య, 4 జగద్గురు పీఠాలు స్థాపించిన మహానుభావుడు, 200 స్తోత్రాలు రాసిన మహానుభావుడు, ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రుడికి, భగవద్గీతకి భాష్యం రాసిన మహానుభావుడు. ఆ చండాలుడికి పాదాభివందనం చేసి నువ్వయ్యా గురువు అంటే, ఎందుకయ్యా గురువులు ఊరికి శ్లోకాలు వల్లించేవాడు. వాడు కాదు కదా, ఎంత జ్ఞానం కలిగించారు నాకు. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటధర యా సంవిదుజృంభతి యా బ్రహ్మాది పిపీలికాంతదనుషు ప్రోత జగత్సాక్షిణి శైవాగం నచ దృశ్యవస్వితి దృఢ ప్రజ్ఞాకి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతుద్విజోస్తు గురురుత్యేషా మనీషా మమ. మనీషా గురురుత్యేష మనీషా మమ అని ప్రతి శ్లోకానికి చివరిలో ఈ మగుటం వస్తుంది కాబట్టి దీన్ని మనీషా పంచకం. ఈ మనీషా అనే శబ్దంతో 5 శ్లోకాలు రాశాడు, చెప్పాడు అని. ఆయన చెప్పినవన్నీ చెప్పడమే, ఆయన రాయడం తెలియదు. పిల్లలు శిష్యులు ఎవరో రాసి. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతర యా సంవిత్ ఉజృంభతి. జాగ్రత్త అవస్థలో, మనం మెలకుగా ఉన్న అవస్థలో, అంతా జాగ్రత్త అవస్థలో ఉన్నారండి. ఎవరన్నా నిద్రావస్థలో ఉంటే వారికి అప్పటికే ఆత్మజ్ఞానం వచ్చిన వారిని ఇబ్బంది పెట్టండి. మనం ఏదో అజ్ఞానంలో ఉన్నా 2 ముక్కలు చెప్పుకుంటాం. స్వప్న సుషుప్తి ఈ 3 అవస్థల్ని మీరు జాగ్రత్తగా గమనించండి. బ్రహ్మజ్ఞానం, ఆత్మవిద్య, అధ్యాత్మ విద్య, వేదాంతం ఇంతకంటే లేదు. 3 కఠోపనిషత్తులో చెప్తాడు. స్వప్నాంతం జాగరితాంతం, స్వప్నాంతం జాగరితాంతం జౌభౌ ఏనాను పశ్యతి మహాంతం విభుమాత్మానం శోకమోఘౌ న జిహ్వతి. స్వప్నాంతం జాగరితాంతం. మనం రాత్రి పడుకుని ఉంటాం కదండి, ఆ కళలోకి వెడుతున్న దృశ్యాన్ని గమనించగలగాలి. చాలా కష్టం, మొత్తం వచ్చేస్తూ. కానీ జాగరూకత అంటే పడుకున్న వాళ్ళం ఎప్పుడు కళలోకి వెడుతున్నాం. ఆ కళ వచ్చే ముందు స్థితి, దాన్ని గమనించడం. కళ నుంచి బయటపడేటప్పుడు గమనించగలగడం, కళ నుంచి సుషుప్తిలోకి వెళ్ళేటప్పుడు గమనించగలడం. అంటే మనస్సు యొక్క ఆలోచనని గమనించడం. రమణ మహర్షి కానీ, కృష్ణమూర్తి గారు కానీ, నిసర్గదత్త మహారాజు కానీ, మహాయోగులు ఇవే చెబుతారు. తాజుద్దీన్ బాబా కానీ. స్వప్నాంతం జాగరితాంతం, కళ ఎక్కడ ముగుస్తుందో గమనించు. జాగ్రత్తాంతం వెలుకు నుంచి సరిగ్గా జాగ్రత్త స్థితి అయిపోయి స్వప్నంలోకి ఎక్కడ ఎడుతున్నావో చూసుకో. ఆ లింక్ పట్టుకో, లింక్. ఆ లంక్ మీరు లోకంలో కూడా చూడండి, రైలు పెట్టికి మధ్యలో లంక్ ఉంది కదా, ఆ లంక్ దగ్గరంత వరకు ఏమి ఇబ్బంది లేదని 36 పెట్లు పెట్టచ్చు. ఆ లంక్ దగ్గరే కదా వచ్చి చెక్ చేసేవాడు చూసేది. ఆ లంక్ సరిగ్గా లేకపోతే ఎక్కడో అక్కడ కట్ అయిపోతుంది, ఏమవుతుందో కూడా తెలియదు. ఆ ఒక్క లంకె పెట్టికి మధ్యలో ఇలా కొడవల ఆకారంలో ఉండే లంకె సరిగ్గా ఉంటే 360 పెట్లు పెట్టచ్చు. ఎవరుతున్నారు ఇంజన్ లాగడాన్ని బట్టి. సరిగ్గా ఒక అవస్థకి ఇంకో అవస్థకి మధ్యలో లంకె ఉందండి. ఆ లంకె మీద మన దృష్టి ఉండాలి. ఇంగ్లీషులో లింక్ అంటారు, తెలుగులో లంకె అంటారు, పెద్ద తేడా. జాగ్రత్త స్వప్న సుషుప్తి 3.
ఈ మూడింటిలోనూ కూడా మనమా కాదా ఏమైనా మారాము. ఇప్పుడు మెలుపుగా ఉన్నప్పుడు కూడా నా పేరు నరసింహరావు. కళలో కూడా నన్ను ఎవరు పిలిచిన నాకు కళ వస్తుంది, నేను మనకేవో కళలో 10 మంది మనుషులు వస్తారు, చెట్లు పుట్టలు అన్నీ వస్తాయి, అక్కడ కూడా నా పేరు నరసింహరావేనండి, వెంకటరావు ఉంటుంది, అందరి పేర్లు ఉంటాయి. మన పేరేం మారదు, మన రూపం కూడా ఏం మారదు. సుషుప్తిషు పడుకున్నాం, కళ కూడా లేదు. మెలకు రాగానే అమ్మయ్య గాఢ నిద్ర పట్టేసింది, ఒళ్ళు తెలియలేదన్న. ఈ ఒళ్ళు తెలియలేదు అన్నవాడు ఎవడు, అది ఆలోచించాలి. అంతకుముందు మెలకుగా ఉన్న శరీరం కాదు, కళలో ఉన్నవాడు అసలే కాదు, కళ లేదట. అంటే కళ కూడా లేనప్పుడు కూడా మనం ఉన్నాం, దేన్నో గమనిస్తున్నాం. ఆ గమనించే సుషుప్తిలో రోజు, అందుకే నిద్రని నిత్యప్రళయం అంటారు వేదాంతం. నిద్ర అంటే ఏం లేదు, నిద్ర నిత్యప్రళయం. శంకరాచార్య స్వామి అయితే ఆత్మాత్వం గిరిజామతికి సహచర ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్ర సమాధి స్థితికి అన్నారు. నిద్ర సమాధి అయ్యాలి. నిద్ర అనుకుంటావేంటే నిద్రపోతుంది తిడతావు. నిద్రపోయేవాడు వల్ల ప్రపంచానికి ఎప్పుడూ అపకారం జరగదు, వాడు చాలా గొప్పవాడు. అందుకే మా పిల్లలు నేను పడుకుంటే లేకపోతే చెప్తాను, లేస్తే ఏదో చేస్తాడు, ఎందుకు వచ్చింది పడుకుంటే వాడిని లేకుండా వద్దు, లేపితే ఏదో చేస్తాడు, వెళ్ళిపోను గొడవ. పడుకున్నంత వరకు వాడికి అపకారం లేదు, మనకు అపకారం లేదు. నిద్ర పట్టింది పడుకొని సరదా కంటా, నేను లేపితే ఏదో కావాలంటే మనం వద్దంటా, అక్కడి నుంచి తోసుంటా. లేవడం వల్ల జరుగుతుంది నష్టం. అలాగే నిద్ర ప్రయోజనం కాదు, గమనించగలిగితే నిద్ర సమాధించి. ఆ జాగ్రత్త స్వప్న సుషుప్తిషు, జాగ్రత్త అవస్థలో, స్వప్నంలో, గాఢ నిద్రలో యా సంవిధి విజృంభతే, లోపల నేను అనే స్ఫురణ ఉంది కదండి, ఎప్పుడు ఉంది కదా. లేదా మనం పొద్దున్న లేచి ఒళ్ళు మరిచి నిద్ర పట్టిందంటే ఆ ఎవడో ఒళ్ళు మరిచిన వాడు ఎవడో గమనించి వాడే స్వప్నంలో ఉన్నాడు, వాడే ఇప్పుడు మెలకుగా ఉన్నాడు. మరి శరీరంతో స్వప్నంతో సంబంధం లేకుండా మనం ఉన్నాం కదా, మరి శరీరం మీద ఎంత మమకారం దీనికి కాస్త ఏదన్నా 40 ఏళ్ల వయస్సు వచ్చి కొంచెం ఇలా బొగ్గెలా వంగింది అనగానే బ్యూటీ క్లినిక్ దోసకాయ చెక్క మొదలెట్టాను. వంగితే ఏంటైంది, కాస్త జుట్టు తెల్లపడింది అనగానే రంగేసి, ఏమిటి నువ్వు రంగేస్తే కొత్తగా పిల్లనిస్తారు నీకు. ఎందుకంటే రంగు వేయడం అదో దౌర్భాగ్యం. యంగ్ లుకింగ్ ఏమిటి, వై నాట్ ఓల్డ్ లుకింగ్? నువ్వు ఎంత లుకింగ్ చేసినా చివరికి బుకింగ్, మొత్తం ఏమో ధర్మరాజు ఒకటే బుకింగ్, నువ్వు రిజర్వేషన్. ఈ జ్ఞానం పొందిన కొద్దీ మనకి బాహ్య సౌందర్యం మీద, అలాగే మన మీదే మనకి దృష్టి లేదు, ఎదుటివాళ్ళ మీద మాత్రం ఎందుకుంటున్నాడు, వాడు ఎంత అందంగా ఉంటే మనకి ఊరికే ఒక పూల మొక్కను చూసినట్టుగా చూస్తాం, వదిలేస్తాం విషయం. లేదా అక్కడ చూడటం ఏమిటో కొంచెం ఆలస్యం అయ్యేలాంటి ఏమైనా చేసుకుంటే బాగుండేది, ఆల్రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఆవిడ ఎలా వెర్రి మనిషిలా కనపడుతుంది. మరి ఆవిడకి ఈ ఆలోచన వస్తే మన మొదలు పెట్టి ఇలా తిరగేసుకుంటే సరిపోయింది. దీన్నే భారతంలో చెప్పారు, వరుడు ఏజవియోనరించిన నరవర అప్రియము తన మనమునకకు తానురులకు విశేషకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళం. ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో అదే ఇతరుల పట్ల చెయ్యకయ్యా, ఇంతకంటే ధర్మం ఏం లేదు. ఎన్ని శాస్త్రాలు చదివినా ఇంతేం ఒక్క పద్యంలో చెప్పాడు దిక్కనగా, శాంతి పర్వంలో ఒక్క పద్యం. దీన్ని వెనక ఆంధ్రపత్రిక ఉన్న రోజుల్లో ప్రతిరోజు సంపాదకీయం పైన ఈ పద్యం వేసేవారండి. ప్రతిరోజు ఆంధ్రపత్రిక చాలా గొప్పది. కాశీనాథం నాగేశ్వరరావు గారు పెట్టాడు పాపం. అమృతాంజనం కూడా ఆయన కనిపెట్టాడు. అందుకే ఒక ఆయన చమత్కారంగా ఆయన మీద పద్యం చెప్పాడు, చిలకమర్తాయని అనుకుంటాను. ఆంధ్రపత్రికనిచ్చి అమృతాంజనం ఇచ్చి ప్రజల తలబోటును అమృతాంజనం కనిపెట్టాడు. ఏదో ఇంత చేశారు. ఆయన సన్మాన సభ జరిగితే ఈయన చెప్పిన పద్యం ఏంటంటే, ఆంధ్రపత్రిక మాట అలా ఉన్న అమృతాంజనం కనిపెట్టి మంచి పని చేశాడు. ఎందుకంటే ఈయన ఆంధ్రపత్రిక చదివితే తలనొప్పి వస్తుంది, అది పోవడానికి మందు కూడా ఈయనే కనిపెట్టాడు. గొడవలు చేసిన పాపం పిలకడై ఇంత చమత్కారంగా చెప్పేవారు పద్యాలు. ఆంధ్రపత్రికలో పైన ఉండేదండి మాట. ఇది ఒకటి దానదండి వేదాంతం. ఇంకేముంది మనకి? ఏ దుర్భావన కలిగినా సద్భావన కలిగినా ఇదే నేను ఎవరికి ద్రోహం చేయబోతున్నానో లేదా ఎవరి అపకారం చేయబోతున్నా వారు నాకు చేస్తే వెంటనే ఒళ్ళు జలధరించదండి. ఎవరో మనకి ద్రోహం చేశారు అనుకుందాం, ఆ విషయం గుర్తొస్తే ఒళ్ళు వేడెక్కిపోతుంది. వాళ్ళు ఎక్కడున్నారో వెళ్ళి చంపి అనిపిస్తుంది. మనం చేసినవి కూడా కొన్ని ఉంటాయి, పైకి చెప్పండి. మనం చేసాం కదా ఇదే పని, మరి వాళ్ళు ఏమయ్యారు అని ఆలోచించగానే వెంటనే బ్యాలెన్స్ అయిపోయింది. అక్కడ హళ్ళీకి హళ్ళీ, సున్నకి సున్నా, పోటీ పొద్దు. కొన్ని పొద్దులు రాసేటప్పుడు 500 వచ్చింది, 500 ఖర్చు అయింది. నిజానికి రాయక్కర్లేదుగా, 500 వచ్చిందండి, ఎవరికో ఇచ్చాం. రాయడం ఎందుకు? రాయడం తీయడం కానీ రాస్తారు, దీన్ని వచ్చినట్టు తెలియాలి. అందుకని 500 జమ, వెంటనే పోటీ పొద్దు 500 ఖర్చు అంట, గొడవలు. అది అయిపోయింది. ఈ భావన కలగాలి అంటే లోపల ఉన్న నేను ఒకటే, ఎవరికైనా ఒకటేగా. ఇప్పుడు మన అందం మీద మనకు దృష్టి లేనప్పుడు ఎదుటివాడి అందం మీద కూడా మనకు దృష్టి ఉండదు. అప్పుడు సమస్యలు ఎందుకు ఉంటాయి?
అలాగే మన ఐశ్వర్యం మీద మన దృష్టి మనకి లేనప్పుడు ఎదుటి వాళ్ళ ఐశ్వర్యం మీద కూడా మన ఐశ్వర్యమే మనకు కలిసి రావట్లేదు. దాచుకున్న డబ్బులన్నీ ఏం చేయాలి? ఎవడికో ఇస్తాం. వాడెవడండి కొడుకుని మనం అనుకుంటున్నాం, మనవాడని. కొడుకుని మనవాడు అనుకున్నాం అంతే. మనవాడు అనుకోబట్టి చిన్నప్పుడే వాడు ఎవరైనా ఎత్తుకుపోతే మన దగ్గర లేకపోతే మనం అనుకుంటాం. మనం పెంచుకున్నాం మమకారం. రోజు అలా మా అబ్బాయి మా అమ్మాయి, మా అబ్బాయి మా అమ్మాయి, నా భార్య నా భర్త ఇలాంటివి పెంచుకోవడం వల్ల వీళ్ళెవరో నలుగురు కుటుంబ సభ్యులు మన వాళ్ళని నడిపించి ఇక వాళ్ళ కోసం చేస్తున్న పాపం ఇంత అంత కాదు. అది వాళ్ళ కోసం చేస్తున్నాం అనుకోవడం కూడా భ్రమ. వాళ్ళ పేరు చెప్తాం మనం, అది నిజానికి మనకి వాళ్ళతో ఉండే అనుబంధం వల్ల చేస్తున్నాం. మన హామీ వాళ్ళెవరు చేయమని మన వల్ల. ఏ పళ్ళం కూడా ఎక్కువ సంపాదించమని అంటుందేమో భర్తను తప్ప అక్రమంగా సంపాదించమని అంటారు. అది చేసేది ఈయన చేస్తారు. కావాలి బెళ్ళంపేటల కోసం. బెళ్ళంపేటల కోసం ఇంత అక్కర్లేదు, 200 కోట్లు అవసరమా? అందుకే నా అందరిలో ఉన్నది ఐశ్వర్యమే. నాలో మన ఐశ్వర్యం మీద మనకి భ్రమ, లేకపోతే ఎదురువాడు ఐశ్వర్యం అక్కడ. మన పదవే మనకి బరువుగా ఉంది, ఇది శరీరానికి తప్పితే నాది కాదు అని అర్థమైతే ఆ ఎదుటివాడి పదవి మనం ఆశించాం. పదవి భ్రమ ఏది ఆశించకపోతే ఇంతకంటే వేదాంతం ఏమిటండి? రమణ మహర్షి దగ్గరికి ఎవరో 70 ఏళ్ళ ఆవిడ ఎవరో 10 మందిలో కూర్చుంటే సాయంత్రం పరిగెత్తుకొచ్చి కాళ్ళ మీద పడిపోయి నాకేమొద్దు మోక్షమేంటి, నాకేమొద్దు మోక్షమేంటి, మీ నోటి నుంచి ఆ మాట వచ్చే వరకు నేను ఎక్కడి నుంచి కథలు నన్ను కూర్చుంటే ఆయన వెంటనే అన్నట్టే విరిదానా ఏమీ వద్దంటే మోక్షమే కదా నేను ఇచ్చేది ఉంది. ఏమి వద్దు మోక్షమేంటి, ఏమి వద్దు అంటే మోక్షం అన్నదో మినపరొట్టివిడి అది ఇవ్వాలి. అదేదో సబ్బు డవ్ సబ్బులా ఉంటుంది, అది తీసిస్తారు. ఇప్పుడు మోక్షం అంటే ఏమైనా సబ్బా జబ్బా? అది ఒకరివ్వడం ఏమిటి? స్వేచ్ఛ మోక్షం ఇవి ఒకరిచ్చేవి కాదండి, మనకి మనమే సంపాదించుకోవచ్చు. స్వేచ్ఛ పొందవలసింది బయట వ్యక్తుల నుంచి కాదు, లోపల నుంచి, మన మనస్సు నుంచి, మన ఇంద్రియాల నుంచి, మన వ్యామోహాల నుంచి, వీటి నుంచి మన చాపల్యాల నుంచి స్వేచ్ఛ పొందగలిగితే నువ్వు స్వేచ్ఛగా ఉంటావు. అందుకని ఎదుటివాడు స్వేచ్ఛ ఇవ్వడం కాదు. వాడు స్వేచ్ఛ ఇస్తారు, మన గాలిలో వదిలేశారు. మనం వంకర పనులు చేస్తే తిరిగి జైల్లో పడతారు. అంటే స్వేచ్ఛ పొందవలసింది వ్యక్తుల నుంచి కాదని మనస్సు నుంచి. అది నిజమైన స్వేచ్ఛ. అలాగే మోక్షం అనేది మనకు మనం ఇచ్చుకోవాలి, ఎవరు ఇచ్చేది కాదు. ఏమీ వద్దు మోక్షం ఏంటి అంటున్నావమ్మా? ఏమీ వద్దు అంటే మోక్షమే కదా, ఇచ్చేది ఏమిటన్నా? అంటే మనం జరిగే భక్తి సామ్రాజ్యంలో ఏం చేసాము? మన ధన కనక వస్తు వాహనాదులాగే మోక్షాన్ని కూడా ఓ పదార్థం చేసాం. ఇది పదార్థం కాదయ్యా పరమార్థం అని చెబితే లేదు అదో పదార్థం. ఆ స్వామీజీ నెత్తిమీ చెయ్యడితే నాకు వచ్చేస్తుంది. ఏమీ రాలేదు, ఆయనకు కూడా రాలేదు, నీకు అసలు వాళ్ళ కాళ్ళకి దండం పెడితే వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే మనకు ఎలాగో ఏమీ రాకపోగా వాడు కూడా పైకి వెళ్ళడు, కాళ్ళు పెట్టుకున్నాడు, వదిలేస్తే వాడేనా. ఈ పాదాభివందనాల వల్ల ఏమవుతుంది? అహంకారం పెరుగుతుంది బాగా. నాకు కొన్ని లక్షల మంది దండాలు పెడతారు, అయిపోయి నీకు వచ్చింది అహంకారం. ఇంకెందుకు? వీరంతా నా భక్తులు, నేను కాపాడుకుంటా. నువ్వు కాపాడుకున్న కృష్ణ పరమాత్మ అక్కడ కాపాడ్డాను. అక్కడి నుంచి ఓ ముఠా తయారు, అట్నే ఇంకో ముఠా. అందుకే సత్సంగాలు కూడా ఏమవుతాయి మీరు గమనించండి. ఓ సత్సంగం అని 10 మంది చేరగానే నేను పాలన ఒట్లో ఎప్పుడు వాళ్ళే పోతున్నారు, క్యాస్ట్ ఫీలింగ్ అని మొదలవుతున్నాను. వాడు వేరే క్యాస్ట్ అయితే, ఒకవేళ ఒకటే క్యాస్ట్ అయితే శాఖ వాళ్ళంతా అమలాపురం, మేమేమో అంబాజీపేట, 2 పక్కన ఉంటాయి. అయినా సరే కూడా ఎందుకు వస్తుంది? నువ్వు పాడాలని నీకు దీనికి పాట మాధుర్యం నీకు కావాలా, పాడడం కావాలా? మనలో చాలామందికి మాధుర్యం కాదండి, ఆ అవకాశం మనకి రావాలి. మనల్ని 10 మంది మెచ్చుకోవాలి. దీనికోసమే సత్సంగం. లేకపోతే ఇంట్లో కూర్చో ఒకళ్ళు పుస్తకం చదువుకో. ఆలోచన చేయవలసింది. యా బ్రహ్మాది పిపీలికం తతనుషు ప్రోత జగత్ సాక్షిణి. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పిపీలికం చీమ వరకు అన్ని శరీరాల్లోనూ ఒకే శక్తి వ్యాపించి ఉంది. ఎక్కడుందండి మనకి? ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని. స్తోత్రాలు సహస్రనామాలు వేరు కానీ విషయం ఒకటేనమ్మా. ఎక్కడున్నా విష్ణు సహస్రమైనా లలితా సహస్రమైనా ఇవన్నీ ఒకటే. ఇదేనా? ఇందులోది ఇంకో రూపంలో ఉంటుంది. ఆ బ్రహ్మకీట జనని, బ్రహ్మదేవుడి నుంచి కీటం పురుగు వరకు నువ్వే తల్లివమ్మ అని అందులో అన్నాడు వ్యాస మహర్షి. ఇక్కడ శంకరాచార్య ఏమంటున్నాడు? యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత. బ్రహ్మదేవుడు శరీరం దగ్గర నుంచి చీమ శరీరం వరకు నువ్వే ఒక శక్తిలా వ్యాపించే ఆత్మశక్తి. అందుకే వ్యాసుడు ఒకసారి ఆయన ఇగో లేనివాడు అని ఎందుకు నేను ఆనందంగా చెబుతాను ఆ విషయాన్ని అంటే, భారతంలో ఒక చోట ఓ పేడ పురుగు దారిలో పెడుతుందండి. పేడ పురుగు అంటే సెప్టిక్ ట్యాంకులో ఉండే పురుగు, అది పెడుతుంది. ఈయన మహర్షి కదా, దివ్య దృష్టి కలిగిన వాడు చూశాడు. ఈయనకి బైనాక్యులర్ చక్కలు, అది బాగా లావుగా కనపడుతుంది. అది బాగా వేగంగా వెళ్ళిపోతుంది. దారి రోడ్డులో ఉంది, దాటుకుంటూ వెళ్ళిపోతుంది వేగంగా. దానికి ఒకసారి ఆయనకు నవ్వచ్చు, ఏమిటో దీనికి పెద్ద బిజీ, ఏమిటో దీనిపై అని ఒకసారి ఆయన అసలు అడుగుదాం, ఆ జీవి లక్షణం ఏమిటో మనకు తెలియాలి కదా అని దానికి మనుష్య భాషలో మాట్లాడే శక్తిని ఇచ్చి, ఏమిటి పెద్ద వెళ్ళిపోతున్నావు కంగారుగా అంటే నువ్వెందుకు వెళుతున్నావు అని అడిగింది. దాని పొగలతో అర్థం ఉంది ఇక్కడ.
నువ్వెందుకు కడుతున్నావు వ్యాసుడిని, నువ్వెందుకు కడుతున్నావు, నువ్వెక్కడికి, నీకేమిటి అంత బిజీ? ఈరోజుసారి నా ఊరికి పాపం అహంకారం లేనివాడు కాబట్టి సరే ఏదో నేను వేరే పని మీద ఎడుతున్నాను, పొరుగురు వెళ్ళాలి, సూర్యాస్తమయంలోగా చేరాలి, అందుకే మంచిది, నా బాధ నాకుంది. ఒక మహారాజు గారు రథ గజ తురగ పదాదులతో సహా వస్తున్నాడు అరగంటలో. ఆయన రథాల చప్పుడు వినపడి నేల అదురుతోంది, అది నాకు వినపడుతోంది, ఈలోగా రోడ్డు దాటకపోతే చచ్చిపోతాడు నా బాధ. అప్పుడు వ్యాసుడు అన్నాడు, మహారాజు రథ గజ తురగ పదాతి బలాలతో వస్తుంటే నేల అదురుతున్న చప్పుడు నాకు వినపడలేదు, దీనికి ఎలా వినపడింది? నాకంటే ఈ విషయంలో ఇది గొప్పది కాదా? తస్మై పరబ్రహ్మణే నమః. ఇది యా బ్రహ్మాది పిపీలికాంతతను శుభ్రోత జగత్సాక్షిని. మనం దీనంగా చూసి ఎన్నో జీవులకు ఉండే గొప్ప శక్తులు మనకి లేవు. ఒక బ్యాగ్లో బాంబు ఉంటే కుక్క పట్టుకుంటుంది, మనం ఆ బ్యాగ్లో బాంబు పెడతాం, మనం పట్టుకోలేదు, పెట్టేవాళ్ళం మనం పట్టుకునేది, అది మనకైనా కుక్క గొప్పది కాదు. అందుకే పోలీసులు కుక్కలు నమ్ముతారు, మన మీద కుక్కలు డాగ్ స్క్వాట్. ఆ శక్తి మనకుంది, బాంబు పెట్టే శక్తి మనకుంది, పాపం అది కుక్కకి లేదు, బాంబు పట్టుకునే శక్తి దాన్ని. ఆ విషయానికి వస్తే కుక్క మనకంటే గొప్పది కదా. అందుకే మన దేవతల్లో కాలభైరవ స్వామి ఉంటాడు, ఆయన కుక్క రూపమే. ప్రతి జంతువుకి ప్రతి జీవికి ఉన్న శక్తిని గుర్తించండి అని చెప్పడానికే హిందూ దేవతల్లో జంతు రూపంలో కూడా ఉంటారు. అర్థం కాని జంతువులు దీన్ని విమర్శ చేస్తాయి. జంతువులు మీకు దేవతలా, ప్రతి జంతువుకి ఒక శక్తి ఉంది, మనుషులకు మాత్రమే కాదు. చరాచర జీవరాశి భగవత్ స్వరూపమే. అందుకే భగవంతుడు ఆ రూపంలో కూడా ఉంటాడు, ఒక మొసల రూపంలో, ఒక గజం రూపంలో. ఏనుగు లక్ష్మీదేవి పక్కన గజం. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, సగం మనిషి సగం జంతువు కూడా. ఆ ప్రవృత్తి కూడా ఎవరిలో, మీరు పగలు మానవులుగా ఉండే రాత్రి మృగాలుగా ఉన్న కంగారు పడకండి, అది నేనే. తద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ రాత్రి మృగ లక్షణంతో చేసే అత్యాచారాలు అఘాయిత్యాలతో ఏం బాగుకుంటున్నావయ్యా ఒకసారి ఆలోచించు. ఈ ఆలోచిస్తే ఆ మృగత్వం వదిలేస్తాడు. నరత్వమే కాదు, నారాయణత్వం కూడా కలుగుతుంది. అది నరమృగత్వం. దాని గురించి ఆలోచించండి. రీథింక్ పాసిబుల్. నేను ఇక్కడ AT&T ఫోన్ కొన్నాను, అది మూసేసినప్పుడల్లా మళ్ళీ ఆన్ చేస్తే రీథింక్ పాసిబుల్. నీకెంత వేదాంతం తెలుసురా? అది ఒట్టి కష్టం కాదు, నేను అలాగే లెగిస్తా ప్రతిదీ. రీథింక్ పాసిబుల్ అంటే వీలైనంత వరకు మళ్ళీ ఆలోచించు, పునరాలోచించు. మరి పునరాలోచించడం ఉంది కాదు, మనం పునరాలోచిస్తే వచ్చిన బస్సు ఎక్కిన పారిపోవడం. ఆర్టీసీ బస్సు అర్థమైతే మన కష్టాలు ఏమిటో అర్థమవుతాయి. కష్టాలన్నీ ఆర్టీసీ బస్సులు అంటే వస్తే ఒకసారి 10 వస్తాయి, లేకపోతే సాయంత్రం వరకు బస్సు ఉంటాయి. నాకు బస్సును చూస్తే అర్థమైంది కష్టాలు ఎలాంటివి. ఒకసారి వచ్చేస్తే కష్టాలు, ఇంట్లో వాళ్ళకి రోగాలు, డబ్బులన్నీ అయిపోవడం, వ్యాపారంలో కూలిపోవడం, పెట్టిన పెట్టుబడి నష్టమైపోవడం, వ్యవసాయం మీద వచ్చే పంట కూడా ఆగిపోవడం, అప్పుడే పిల్లకి పెళ్లి కుదరడం, 2 కోట్లు కట్టడం, అన్నీ వచ్చేస్తే లేకపోతే చూడండి ఒకసారి సుఖాలు కూడా అలాగే వస్తాయి. మనం కష్టాలకు బెదిరిపోతాం. బస్సులు అంతే, మీకు అమలాపురం బస్సు ఎక్కాలంటే 10 వచ్చేస్తే ఒకసారి ఏది ఎక్కాలో తెలియదు. మనం ఏమనుకుంటాం, ఎక్కుదాం 3 వస్తున్నాయి, అప్పుడు కూర్చుంటానికి సాయంత్రం బస్సు లేదు బాగుంటుంది. కానీ మీరు గమనించండి, బస్సుల్ని ఒకేసారి 10 వస్తాయి కదా. మనం ఒక్కోసారి విచిత్రంగా ఉంటుంది కదా, ఏ బస్సు కూడా స్టాండ్లో 5 నిమిషాలు మించి ఉండదు. అది స్టాండ్లోకి వచ్చిందంటే వెళ్ళిపోవడానికే వచ్చింది. ఉండే బస్సు డిపోలో ఉంటుంది, స్టాండ్లోకి రాదు. అంచేది మన జీవితంలో కష్టం వచ్చిందంటే మనం పార్టీ ఇవ్వాలి. కష్టం వచ్చింది తొందరగా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోవడానికి వచ్చింది. సుఖం వస్తే పార్టీ ఇవ్వడం కాదు, నేను చాలా ట్రబుల్లో ఉన్నాను రండి అందరూ పార్టీ తీసుకోండి సార్, అందుకని ట్రబుల్ వచ్చింది, నా లోన్ కాబట్టి 4 నెలలైనా వెళ్ళిపోతుంది. చూసి గోల్పోడుకో లోన్ వారి అది వెళ్ళిపోవడానికి వచ్చేది. రాలేదనుకోండి, వస్తుందని బాధపడదు, అది వచ్చేస్తే కూడా ఎందుకు బాధపడిన ఊరికి ఎప్పుడూ రాబోయే. అందుకే జాతకాలు చూపించుకోకూడదు. వాళ్ళు ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత వచ్చి, ఇప్పుడు మీకు నాకు ఒక ఆయన చెప్పాడండి, ఒకసారి నేను అడగకపోయినా చెబుతారు, నా కర్మ నేను అడగను సార్, నాకు అమ్మవారి మీద నమ్మకం, నేను వీళ్ళు ఎవరిని అడగను. దినదినం ఆందోళనతో దినఫలములు చూచుకుంచు తిప్పలు పడుచు దినకర తాటంకి నిజం నిన్ను గొల్వని నరుడు నిత్య నిర్భాగ్యుడుగా తాటంక యుగడీపోత తపనోడుపమండలా అని చెబుతున్నామే మనం. అమ్మా నీకు ఈ చెవికమ్మ సూర్యుట్ట, ఈ చెవికమ్మ చంద్రుట్ట, నవగ్రహాల్లో వీళ్ళని మించిన వాడు ఎవరన్నా ఉన్నారండి. అంచేది ఆవిడ పాదాలు మనం ఆరాధన చేస్తే నగదీతిథి సంచిన్న నవజ్జన తమో గుణానదని నిజంగా నమ్మితే నా జోలికి ఏ గ్రహమైనా వస్తే ఆవిడ ఊరుకుంటుందండి. తోలు తీస్తా మా వాడు జోలికి అని సూర్యుడిని ఒక దెబ్బ కొడితే వాడు మిగిలిన వాడిని కొట్టడు. సూర్యుడు కొడుకేగా శని, వాడి మేనల్టేగా బుధుడు, చంద్రుడు కొడుకేగా బుధుడు, ఎవరైనా చుట్టరకాయలు లేని వాళ్ళు ఎవరైనా ఇందులో. ఆ నమ్మకం మనం అది మానేసి చూపిస్తే నాకు ఎవరో చెప్పాడు, ఒక మీకు 2008 వరకు అద్భుతంగా ఉంటుందండి, తర్వాత కొంచెం ట్రబుల్ అన్నాడు. ఇది మనసులో పెట్టే బెంగ అనమాట.
నేను మిమ్మల్ని అడగలేదు కదండి అని. అంటే నేను కొంచెం చూశాను, మీరు ప్రసిద్ధులు కదా, అందుకని చూశాను మీకు ధారణ ఎలా వచ్చింది ఇవన్నీ. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, ఆ విషయం ఎవరు చెప్పట్లేదు నాకు. అది విషయం నాకు తెలుసు, మరి నన్ను తిట్టిన మా నాన్నకు తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే మా ఇంట్లో అందరూ 10th క్లాస్ మొదటిసారి పాస్ అయ్యారు, నేను ఒక్కడే ఫెయిల్ అయ్యాను. మా నాన్నకి పోయి ఏమిటో అందరు పాస్ అయ్యారు, నువ్వు ఒక్కడే ఉండిపోయావు అని. పాప ఆయన మంచివాడు, పోలేరా అప్పట్లో అన్ని రాయాలి, పైగా 6 రాయాల్సిందే, చిల్లు పొడుసడం కుదరదు, మొత్తం రాయి. ఒరే సబ్జెక్ట్ గట్టి పడుతుందిరా, బాగా చదవరా, మంచిదే అయింది. మొదటిసారి నేను పాస్ అయ్యింది 282, అదో టోటల్ దిక్కుమాలిన టోటల్ 600. రెండోసారి 480 దాటి. ఆయన చెప్పింది నిజమైంది, తండ్రి ఆశీర్వచనం అంటే ఎందుకు అవదండి ఆయన అంటే అన్న పాపం బాధ. ఎందుకంటే ఓ సాంప్రదాయం దెబ్బతింది. గెలిపేట వారు అంటే మేము 5 అన్నదమ్ములు, 4 మొదటిసారి పాస్ అయ్యారు. పైగా మా అన్నగారు ఒకడు ఉండేవాడు, వాడు సకల గుణాభిరాముడు, ఈ వివరాలు వద్దులే, వాడు కూడా పాస్ అయ్యాడు. మా ఇంట్లో బెంగంతా వాడి గురించి ఉండేది, కానీ వాడు పాస్ అయిపోయాడు. అన్ని ఇన్ని ఉన్నాయి, వాడు పాస్ అయిపోయాడు, నీకు ఏమీ లేదు, మల్లెపూలు అంటే వాడు నువ్వు అని అన్నాడు పాప. మా అమ్మ అంతకంటే పోలేండి వాడు వదిలేండి. నేను ఏడాది ఏడుస్తూ కూర్చున్నాను, నేను అందరికీ లేదు నాకు. కానీ మరి ఇంతమంది అన్నదమ్ములు ఈవేళ ఎవరికీ రాని అవధాన విద్య భగవంతుడి దేవల్ల తల్లిదండ్రులు ఆశీర్వచనం వల్ల. అందుకని మీ నాన్నగారి మీద నేను ఆనందంగా చెప్పుకుంటా పద్యం. 4 ఎకరాల భూమియును, 16 ఎకరాలు ఉండేవి మాకు, అందుకని 4 ఎకరాలు ఇచ్చాడు సమానం. ఇంకోటి కూడా ఇచ్చాడు. 4 ఎకరాల భూమియును 4 దిశలు గిరిగీసినట్టుగా కలుపుచున్న బట్టత. ఇది కూడా తండ్రి వల్లే వస్తుంది, తండ్రికి ఉండదు, తల్లికి ఉండదు, ఉన్నా మనకి రాదు. 4 ఎకరాల భూమియును 4 దిశలు గిరిగీసినట్లుగా వెలుగుచునున్న బట్టతల పెన్నిధిగా దయచేసినాడు మా 4 అన్నదమ్ములకు. నాపై ప్రేమ రవంత ఎక్కువై, నేను చిన్నవాడు కదా అందరిలోకి, ఎలాగైనా ఉంటుంది ప్రేమపతి. నాపై ప్రేమ రవంత ఎక్కువై కలగజేసినావు జనక అవధాన కళానుబంధము. మరి నా జాతకాన్ని చూసిన వాడు ముందు నేను 10th క్లాసులో ఫెయిల్ అయ్యానే విషయం ఒక్కడ చెప్పలేదండి, నేను చెబితే తప్ప. ఏమో చెప్తారండి కబుర్లు అన్నీ అయిపోయిన తర్వాత. తెలంగాణ విడిపోతుంది నేను ముందే చెప్పా అన్నాడు ఒకడు. ముందెందుకు చెప్పడం అసలు విషయం, విడిపోయి చెప్తున్నాను టీవీలో. నేను ముందే నా శిష్యులకు చెప్పా, కావాలి వాడు ఎవడో ఉంటాడు మేనేజింగ్ శిష్యులు అక్కడ, నిజమే అంట. ఇక ముందెందుకు చెప్పలా, ముందు చెప్తే ఎవడో ఒకళ్ళు తోలు తీసేవారు వాళ్ళు బట్టి. ఇవన్నీ అయిపోయాక చెప్పి రాజీవ్ గాంధీ ప్రమాదం జరుగుతుంది నేను చెప్పి అయిపోయాక చెప్తున్నారు ఆ విషయం. ముందు చెప్పను దమ్ముంటే ఒక్కడే చెప్పడం. ఇవన్నీ ఇంతే. అందుకని వీటిని నమ్మి మనం బాధపడకాలి. అందుకని సూర్యుడు చంద్రుడు ఆవిడ చెవికమ్మనైతే దేనికి బాధపడాలి, మనం ఆరాధన చేస్తున్నా ఆవిడ చూసుకోండి. తెలుసుకుంటే ప్రమాదం ఏమిటంటే 10 ఏళ్ల తర్వాత రాబోయే ప్రమాదం ఇప్పటి నుంచి వచ్చినట్టుగా ఫీల్ అవుతాం. మీరు గమనించండి, ఒక్కసారి వచ్చి పడాలి, వచ్చేది జలపాతం లాగే, దుఃఖమైన సుఖమైన. మనం దాని గురించి ఊహవద్దు, ఆందోళన రానివ్వండి, వస్తుంది. అందుకని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొద్దు. అసలు మాకు అవసరం లేదండి, మేము బాగానే ఉన్నాం అంతే. ఇంత చేసి వీళ్ళు మళ్ళీ ఏం చెప్తారు, ఏదో ప్రమాదం అన్నాక ఏం చేయాలని అంటే 108 సార్లు చుట్టూ తిరిగమ్మా, కొబ్బరికాయలు పట్టుకో, అదే మనం చేస్తున్నది అదే కదా. రోజు ఆరాధన చేసేవాడు మళ్ళీ 108 లక్షలు. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పిపీలకం వరకు ఉన్నది అదే ప్రాణి. వ్యాసుడు ఆ చీమకి పేడ పురుక్కు ఉన్న శక్తిని చూసి నమస్కారం చేసి అది గ్రహించాడు. అంటే మనం ఎన్ని గ్రహించాలండి, ఎన్ని జంతువుల నుంచి వాటికంటే మనం ఏ రకంగా గొప్పవాళ్ళం. అసలు మనకి లేని ఎన్నో శక్తులు. తేనెటీగ సముద్రం మీద ఎగురుతుందండి, 2000 మైళ్ళ ఎత్తుని ఎగురుతుంది. 2000 మైళ్ళ ఎత్తుని 2 అడుగులు పైకి లేవలేము మనం. పైగా అంత ఎత్తున ఎగురుతూ కింద విషయం గ్రహిస్తుంది. అది ఏముంది, గ్రద్ద వృత్ర దృష్టి అంటారు. పక్షి పైన ఎగురుతుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, మన మాయ ఎంతకంటే ఉదాహరణ అక్కర వేదాంతంలో చెప్తారు. పక్షి 100 మైళ్ళ ఎత్తున ఎగురుతుంది. కొన్ని పక్షులు కింద ఉన్న మాంసము కనపడుతుంది దానికి. ఆశ్చర్యం భారతంలో చెబుతాడు, ఎంత మాయ పెట్టాడు భగవంతుడు. 100 మైళ్ళ ఎత్తున ఎగరగలిగిన పక్షికి కింద మాంసం ఒక కనపడుతుంది, దాని మీద పనిన వల కనపడడం లేదు. పడిపోయింది. మనం అంతే, మాంసం మొక్క కనపడిన దానికి వల కనపడదా అంటే కనపడింది, వలని లక్ష్య పెట్టాల. మనం అంతే సరిగ్గా ప్రమాదం, ఇబ్బంది, తప్పు అని తెలుసుని కూడా చేసాం. కనపడకపోవడం లేదు, కనపడింది. మనం ఆగలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం. ఇరిటేటింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్. ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఓ తీవ్రత. తీసేయాలి, తెప్పైపోవాలి, 10 ఎకరాలు అమ్మయ్యాలి, తీసేయి, కుట్టి చెప్పించుకోవాలి. పెద్దవాళ్ళు చెబుతారు, దగ్గర వాళ్ళు చెబుతారు, వినడం. మీకు తెలియదు, లోపల అంటాడు. లోపలికి వెళ్తాడు, రేపు పొద్దున 25 మళ్ళీ బయటికి రాడు.
ఇది ఎందుకని తెలుసు, మాంసం ముక్క కనపడి 100 మైళ్ళ ఎత్తున మాంసాన్ని చూసిన పక్షికి వల కనపడదా? దానికి మనకు అవసరమైనవి కనపడతాయి లోకంలో. లేని ఉపన్యాసం విన్నప్పుడు కూడా మనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరినైనా తిడితే మా బాగా, అందుకే గరికపాటి వారు అంటే నాకు ఇష్టం. అదే మన తిట్టారు, దీనికి ఇవన్నీ ఎందుకంటే ఆ పద్యాలు ఏవో చెప్పుకోక. అందుకే నేను ఎవరు చెప్పినవైనా నా పద్ధతిలోనే నేను పెడతాను. అయినా ఆదరిస్తూనే ఉన్నారు జనం, అభ్యంతరం. ఆదరించకపోతే మానేస్తాం, ఇంటూ కూర్చున్నాం ఏంటట. మన పద్ధతి మందే లోకంతండి. వారు భయపడతారు, వీరు ఏదో అనుకుని నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాం. మనకి ఎవరు లెక్కలేదు. అవును నిజం, అత్తగారిని తిడితే కోడలు సంతోషంగా ఉంటుంది. కోడలు తిడతాను రేపు పొద్దున్నే. నాకు ఇద్దరు ఒకటే. ఏ బ్రహ్మాది పిపీలికాంతో తనుషు ప్రోధ. మనుషులు బాగుపడటమే మనకు కావాలి తప్ప వీరితో అనుబంధం వారితో అనుబంధం మనకు అక్కర్లేదు. ఇలా బాధపడతారంటే ఏం చెప్పాలి? వేదాంతం అందరినీ పొగిడే చెడిపోవాలి. ఖచ్చితంగా ఉంటుంది వేదాంతం. ఇప్పుడు అది పేడ పురుగుతో ఇంత అహంకార రాహిత్యంగా మాట్లాడే పని వ్యాసుడికి ఉంటుంది. అప్పుడు ఆశ్చర్యకరం. నిజంగా ప్రపంచంలో ఏ జీవికి ఉండే లక్షణం, ప్రతి జీవి బిజీయే. దేని పని ఆక్షేపించడానికి నేనేవండి. ఆయన ఆ బేడ పురుగు నుంచి నేర్చుకున్నాడు. ఆయన దత్తాత్రేయ స్వామి 24 గురువులు ఉన్నారు నాకు అంటాడు. ఎక్కడ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల యొక్క స్వరూపం కదా. ఆయన 24 నుంచి అది కూడా నేర్చుకునే వాళ్ళకట తేనెటీగ నుంచి నేర్చుకున్నాడు. ఏమిటి నేర్చుకున్నాడంటే తేనెటీగ ఒక్కో పువ్వులో చేరి ఒక్కో బొట్టు, ఇంకో పువ్వులో చేరి ఇంకో బొట్టు, ఇంకో పువ్వులో చేరి ఒక చోటే పువ్వులు పట్టుకుని మొత్తం లాగేదే. అందుకని మనం కూడా సన్యాసి అయిన వాడు సన్యాసి నేర్చుకునేది అంటే వారింటికి వెళ్ళి ఓ ముద్ద వీరింటికి వెళ్ళి ఓ ముద్ద తెచ్చుకోవాలి. కానీ ఒక ఇళ్ళనే అస్తమానం పీడించి ఆవిడని విసగతం చేసి మా కవులు ఉంటారు ప్రధానంగా పుస్తకం వేస్తారు. డబ్బులు ఉండవుగా మాకు, ఎవరినో అడుగుతారు. పాపం ఆయన ఏదో కాస్త ఇస్తాడు. ఓ పుస్తకం వేస్తాడు 10,000 తీసుకుని. మళ్ళీ రెండో పుస్తకానికి మళ్ళీ ఆయన దగ్గరికి. చివరికి దాత యాచకుడు అవుతాడు. అస్తమానం మీరు ఇచ్చారండి, నాకు కలిసి వచ్చింది, మీరే ఎన్నిసార్లు ఇమ్మంటావు, చివరికి ఆయన నీకు చిత్తుకొస్తాడు. అందుకని నేను చెబుతూ ఉంటాను, అడిగేది ఏదో వేరే వాళ్ళని అడిగిన అస్తమానం ఒకటే తప్పకుండా వాడు దెబ్బైపోతుంది. అలాంటిది పనికిరాదు నిజానికి. నలుగురి దగ్గర తీసుకోవాలి. అలాగే ఒక పని భాగం, అది ధనం కావచ్చు, ప్రయాస శ్రమ కావచ్చు. నలుగురు పడ్డారనుకోండి పెద్ద శ్రమ అనిపించు. ఒక్కళ్ళ మీద మొత్తం తోసేస్తే వాళ్ళు అలిసి పురిసిపోతారు. అదే నలుగురు మీకు ఎందుకంటే మీ ఇంట్లో మేము ఉన్నాం కదండి సరదా చేద్దామంటే అప్పుడు హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇది తేనె దగ్గర నుంచి నేర్చుకోవద్దా? ఒక్క పువ్వులో ఎక్కువసేపు ఉండదు లేదు, ఇది వెళ్ళి మళ్ళీ ఇంకో పువ్వు. పాపం ఇంత కష్టపడి పైగా దాని నుంచి ఇంకోటి నేర్చుకుంటాడు. ఇంత కష్టపడి తేనె తీసుకెళ్ళి 60,000 గదుల్లో అక్కడ తేనె పొట్టులో పెడితే మనిషి ఎంత తెలివైన వాడండి. మనిషిని మించిన దోపిడిదారు ఉన్నాడు ఆ సృష్టిలో. పొగ పెట్టేసి మొత్తం పురుగుల్ని వెళ్ళగొట్టేసి మొత్తం వీడు పిండేస్తున్నాడు. వీడు పువ్వు తిరిగాడా, బొట్టు సేకరించాడా? వాట్ రైట్ హీ హ్యాస్? తేనెటీగ హక్కుల సంఘాలు లేవమ్మా, మానవ హక్కుల సంఘాలు. తేనెటీగల తరఫున వాదించడానికి ఓ సుభాషిణి రెడ్డి గారు ఉంటే బాగుండేది. మానవ హక్కుల సంఘం ప్రెసిడెంట్గా ఉండేవాడు. వాటికి సుభాషిణి రెడ్డి గారు ఉంటే బాగుండేది మరి వాదించడానికి. లేవు మరి. అందుకని ఆ జీవులు మనకి లోకువ. అది నేర్చుకుని అంటాడు దత్తాత్రేయ. మనం ఎంత దీనికి ముందు ఈ సన్యాసి భిక్ష దాని నుంచి ఏం నేర్చుకున్నట్ట, ఎంత సంపాదించి పాపం తేనెటీగలు కష్టపడి అక్కడ పెట్టినా ఎవడో తెలివైన వాడు పట్టుకుపోతున్నాడు కదా. మనం సంపాదించిన సంపదలు కూడా ఇంతే కదా, ఇది మనం నేర్చుకోవాలి. తండ్రి నోరు కట్టుకుని ఆదివారాలు కూడా ఓవర్ టైం చేస్తారు. ఇక్కడ మీకు ఓవర్ టైం ఇస్తారో ఎవరో నాకు తెలియదు, అక్కడ బాగా ఇస్తారు. ఓటీ అని డ్యూటీయే బాగా చేసేసి ఒక తండ్రి అండి రిటైర్ అయ్యే టైంకి ఏకంగా 10 కోట్లు 12 కోట్లు పాపం ఉద్యోగం మీద సక్రమంగానే, అందులో అక్రమం 1 రూపాయి సక్రమంగా చాలా కష్టపడతారు. చివరికి కొడుకులు కూతుళ్ళు ఆస్తి కోసం కొట్టేసుకుని తండ్రిని కూడా చేత కొట్టేస్తుంటే అప్పుడు అర్థమవుతాయి, ఇది సంపాదించి ఎంత తప్పు చేశాను నేను. హాయిగా ఆదివారాలన్నీ భార్యతో షికారీలు ఉంటే ఎంత బాగుండేది, నా ధ్యానం నేను చేసుకుంటే ఎంత బాగుండేది, ఒక యోగి ఆత్మకథ చదువుకుంటే ఎంత బాగుండేది, యోగ వాసిష్టం చదువుకుంటే ఎంత బాగుండేది, కనీసం టీవీలో చాగంటి వారో గరిగిపాటి వారో సామవేద వారో చెప్తారు వింటే ఎంత బాగుండేది. ఇవన్నీ మానేసి ఇప్పుడు ఎందుకు ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాను. సండేస్ మర్నాడు ఒడు మండే అయిపోయింది, మనకి మండే కాదు ఒడు మండే అని వాడికి అనిపించదండి. 60 ఏళ్ళ తర్వాత కొడుకులు చచ్చిపోతుంటే కొట్టుకోవడం కోసం. 2 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు ఉన్న కుటుంబంలో 7-8 ఏళ్ల తర్వాత ఒక కొడుకు పుట్టాడు. నేను పేరు చెప్పను, విషయం చెబుతా, మనకి భయంకరమైన జీవితం అర్థం కాదు. 3 ఆడపిల్లల తర్వాత ఒక కొడుకు పుట్టాడు. 7-8 ఏళ్ల గ్యాప్ తర్వాత వాడు కొడుకు కోసం మనం చూసేది పుట్టాడు. ఆ కొడుకు పుట్టాక తల్లిదండ్రులు ఆనందించారు, ఆడపడుచు అనిపించారు. పెద్ద ఆడపడుచు కామెంట్ ఏంటో తెలుసా? తల్లి దగ్గర, అమ్మా అర్జెంటుగా నాన్నగారు ఇంత పిచ్చి పని చేసి వీడిని కనకపోతే ఏమైందట. ఇదండి పెద్ద ఆడపడుచు.
ఇంటికి పెద్దమ్మాయి. ఎందుకని ఆస్తి పోయింది. ఇప్పుడు 4 వాళ్ళకి ఎవరికి ఆ కొడుకు ఇస్తాను. పూర్వ సంప్రదాయం ప్రకారం ఈ కొడుకు లేకపోతే ముగ్గురు పంచుకునేవాడు. తమ్ముడు పుట్టాడన్న ఆనందంలో వచ్చి ఆడపడ చేసిన కామెంట్ అంటే ఆ తల్లి నా దగ్గర చెప్పేసింది, ప్రపంచమే ఇంత కదమ్మా అన్నాను. ఇదండి మా అమ్మాయి ఏందండి పెద్ద అమ్మాయి, నిజంగా మీరు చెప్తుంటే నిజమే అనిపించిందండి. దీనికోసం నోరు కట్టుకుని సంపాదించారండి ఆయన. ఈవేళ పెద్ద అమ్మాయి మొహం మీద అందండి. ఇంకా చాలా అంది. ఇవన్నీ నేను సభలో చెప్పే విషయాలు. దారుణమైన లైంగిక విషయాలు కూడా కూతురు మాట్లాడింది తల్లిదండ్రుల గురించి. అంత కక్ష ఉంటుందండి మనుషులు. వీడు పుట్టకపోతే మాకు అంటే రేపొద్దున మీరు గమనించండి, వాడిని రేపొద్దున వీడు ముగ్గురులో ఎవరో ఒకరు పళ్ళరసంలో ఏదో కలిపి లేపేరని ఏమైనా ఉందా? ఆశ్చర్యం లేదు, పేపర్లో వస్తుంది. ఇప్పుడు ఈ తండ్రి పరిస్థితి ఏంటంటే ఎంత సంపాదించాం, ఎంత యాత్రపడి సంపాదించాం, చివరికి కన్న కూతురు నుంచి ఇదే కానీ సరిగ్గా చెప్పుకున్నదే కదా. మరి అది తేనెటీగ నుంచి గ్రహించాల్సిందే కదా. ఇంత కష్టపడి తేనెటీగ సంపాదిస్తే ఒక గిరిజనుడో హరిజనుడో ఎవడో ఒకడు అక్కడికి వచ్చి ఒక్క పొగట్టేసి మొత్తం అంత తేనె పట్టుకుపోతున్నాడే. మరి తేనెటీగ శ్రమ వృధాయిపోలేదా? దానికి నిజంగా కోర్టులో షూ చేయించిన విషయం తెలుసుంటే అది చెయ్యదా? దానికి అది లేదు కాబట్టి కానీ ఇది గ్రహించాను. అలాగే కన్య 16 ఏళ్ళ అమ్మాయి నుంచి నేను గ్రహించానంటాడు దత్తాత్రేయుడు. ఆశ్చర్యకరంగా గ్రహించాలి. ప్రపంచంలో గురువులు అంటే అర్థం లేదు. అంతేగాని 24 గురువులు అన్నాం కదా అని 24 నైవేద్యాలు పెట్టేద్దామండి. ఎవడు అడిగాడు నీ నైవేద్యం? దత్తాత్రేయుడికి 24 అంటే ఇష్టం. అసలు ఒకటి ఇష్టం ఒకటి ద్వేషం ఉంటే వాడు దేవుడు కాదమ్మా, పిచ్చి మాట అన్నాను. శివుడు మారేడాకంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే శివుడు గుడిలో అభిషేకాలు జరుగుతాయి. చెమ్మ, నీటి చెమ్మ ఎప్పుడూ ఉంటుంది. మారేడాకు ఆ చెమ్మ దుర్గంధాన్ని హరిస్తుంది. అంతకంటే ఏం లేదు. 4 మారేడాకులు అభిషేకం అయిన వెంటనే అక్కడ వేసేస్తే ఎంత మీరు తుడిచినా ఏం చేసినా ఎంతో కొంత చెమ్ముడు. ఎప్పుడు అభిషేకం జరిగేటప్పుడు ఉండదా? ఆడవాళ్ళకి పసుపు ఎందుకు రాసేవారు? వంటింట్లో తిరుగుతారు, ఎప్పుడూ నీళ్లు ఉంటాయి, కాళ్ళ మధ్యలో నెలిసిపోతుంది, అందుకని పసుపు. ఇప్పుడు మీరు మార్పుల్స్ ఇవన్నీ వచ్చాక పసుపు ఎందుకు పని లేక బంగారం రాసుకోవచ్చు. ఏమంటే ఇదేముంది? పూర్వం పోతే కానీ పసుపు సౌభాగ్యం అని ఎందుకు చెప్పారంటే ఇందుకే. సౌభాగ్యం అంటే ముందు ఆరోగ్యం బాగుంటే కదా మహాసౌభాగ్యం. మగాళ్ళకి పసుపు చెప్పలేదు. మగాడు వంటింట్లో తిరగడగా పనే తిరిగితే వీళ్ళకి అడ్డం కూడా. ఇక్కడ బయట కూర్చోమని చెప్పారు కదా. వెనక ఉండగా ఏదో చెబుతూ ఉంటాడు సలహా. వంట వచ్చిన మగాడు అసలే ఉండకూడదు. మాకు చాలా ఆనందంగా ఉండదు. నాకు ఏ మీరు అందులో వేపాకు వేసారు, కరివేపు వేసారు నాకు తెలియదు. శుభ్రంగా తింటాను చేసి. ఎందుకంటే చేసుకోమంటారేమో అని బెంగ. అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయంట, లేకపోతే చేసుకోమంట. డ్రైవింగ్ వచ్చిన వాడు స్కూటర్ మీద వెనకాల కూర్చున్నాడు, ముందు వాడు నడపనివాడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. 6 మంది ఏమి రాని ఆబోటుగాడు ఉంటే శుభ్రంగా నడుపుకోవచ్చు. వంట అంతే. వంట వచ్చిన మొగుడు కూడా చాలా ఇబ్బంది, ఏదో చెప్తూ ఉంటాడు అక్కడ, ఏదో చేసింది తింటాడు. అలా ప్రతిదాని నుంచి గ్రహించడం అంటే అది నేర్చుకోవాలి తప్ప 24, 32, 8 అని లెక్కలు. అయ్యప్పకి 18 మెట్లు కదండి. ఎంత విచిత్రం ఏం తెలిసే మధ్య అయ్యప్ప దీక్ష 18 పదార్థాలతో భోజనాలు పెడుతున్నారు అన్న దీక్ష. ఎందుకంటే 18 మెట్లు. నేను అయ్యప్పకి దండం పెట్టా, 32 మెట్లు పెట్టినందుకు సంతోషం. 18తో వదిలిపెట్టావు సంతోషం. అయ్యప్ప దీక్ష వాళ్ళ మీటింగ్ పెట్టి రమ్మంటే శుభ్రంగా రైవెట్టాను కూర్చోబెట్టి. ఇది దీక్ష కాదు, మానేయండి. భిక్ష అంటే స్వయంగా వండుకోవాలి, పులగం లాంటిది చేసుకోవాలి. అది పెద్ద కారంగా ఉప్పుగా ఉండదు, చప్పగా ఉండదు. అది తిని పడుకోవాలి, నేల మీద పడుకోవాలి. 18 పిండి వంటలు పెట్టాక అయ్యప్ప ఎందుకు నెత్తి మీద చెయ్యపోయింది. ముదిరింది బాగా దీక్ష. ఇంకెక్కడికి ఎంగిలాకులు తీయడానికి వేలం పాటలు జరుగుతున్నాయి, మీకు తెలియదు. ఎంగిలాకులు తీయడం పుణ్యంట. ఆయన కాళ్ళకి దండం పెట్టి ఎంగిలాకులు తీస్తారు. అందుకని అడ్డమైన వాడు దీక్ష తీసుకుంటారు. ఎందుకంటే జమీందారు వచ్చి నా కాళ్ళకి దండం పెడతారండి, నాకు ఆ పొజిషన్ రాదు కదా, 40 days ఓన్లీ. అందుకని శుభ్రంగా నల్ల డ్రెస్ వేయడం, కూర్చోవడం. లారీ మెకానిక్లు అందరం స్వామీజీ నల్ల డ్రెస్ నల్ల వేషం వేస్తే చాలు వాడు స్వామి. వాడిని ఏం అనకూడదండి, సాక్షాత్ అయ్యప్ప స్వరూపం. వాడిని ఏమన్నా మర్డర్ చేసినా కూడా అయ్యప్ప చేసినట్టు లెక్క. బాగుంది, చాలా బాగుంది. మొత్తం కొత్త కొత్త వికృత రూపాలు ధరించడం అంటే ఇది నాకు మంట. ఇటువంటివి చూస్తే అసలు ఇది కొత్తది ఎందుకు పెట్టారు మీరు? మరింత వెంట కోసం. దాని ద్వారా ఏం నేర్చుకున్నారు కనుక అది నేర్చుకోవడం అంటే దయచేసి అంకెలు, అక్షరాలు, లెక్కలు పట్టుకోకుండా తత్వాన్ని గమనించాలి. కన్య నుంచి నేర్చుకున్నా ఉంటాడు. ఏమిటయ్యా నువ్వు కన్య నుంచి నేర్చుకునేది అంటే ధ్యానం ఎలా చేయాలి. ధ్యానానికి కన్యకి సంబంధం. కన్యని చూస్తే ఉన్న ధ్యానం పోతుంది, పరధ్యానం వస్తుంది. కానీ ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, తల్లిదండ్రులు ఏదో బయటికి వెళ్ళారు. ఆ అమ్మాయిని ఒక్కతరం ఉంచాల్సి వచ్చింది, తప్పలేదు. జాగ్రత్తగా ఉండమ్మా అని చెబుతూనే మళ్ళీ వాళ్ళు ఎంత సంస్కారవంతులు అంటే ఎవరన్నా అతిథులు వస్తే పంపేకమ్మా, చూసుకో కాస్త జాగ్రత్తగా, ఏదైనా చేసి పెట్టు, కాస్త కాఫీ టీ అని ఇవ్వాలి కదా, కంగారు పడకమ్మా. అదే సమయంలో మగాళ్ళు వస్తారమ్మా, తప్పదు, కొంచెం జాగ్రత్త చూసుకో చెప్పారు. ఎంత సంస్కారవంతులు చూడండి. ఎవరో వచ్చారు,
ఇద్దరు ముగ్గురు వచ్చి చాపేసి కూర్చోబోదు. ఏదో చేసి పెట్టమని చెప్పారు కదా తల్లిదండ్రులు. అందుకని లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, ఏదో జంతికల కోసం పిండి కలుపుతాం. వాళ్ళు వయస్సు, వాళ్ళు ఏవో మధ్యాహ్నం శుభ్రం పంట కింద కరకర చేస్తారేవో జంతికలు, కారపూస, ఇవన్నీ వయసేసి కామడం చేసే సరదాకం. కారపొడి, కందిపొడికి సరదాగా వాళ్ళు ఉంటాయి. వాళ్ళు పొద్దున్న టిఫిన్ కూడా ఇడ్లీలు ఎక్కువ తింటారు, ఈ పొళ్ళ మీద తింటూ ఉంటారు. అదో సరదా. అందుకని అదేదో చేద్దామని ఆ పిండి కలుపుతుంది. కలుపుతుంటే ఈ గాజులు అండి, గాజులు బాగా గాజులు వేసేవారు కదా, ఇటో 10 ఇటో 10 చప్పుడు అవుతున్నాయి బాగా. ఇలా కలుపుతుంటే గలగల గలగలగల అవుతుంటే అమ్మాయికి అనుమానం, ఈ చప్పుడు వింటే ఏదో పెద్ద ప్రయత్నం చేస్తుంటుంది, తగ్గిన పిండి వంటలా ఉండేస్తుంది ఈ అమ్మాయి అని కంగారు పడి మొహమాట పడి వెళ్ళిపోతారు వాళ్ళు. అయ్యో పిల్లని ఇంత కష్టపడుతున్నాం, మరి వాళ్ళ మొహమాట వాళ్ళకు ఉంటుంది కదా, వద్దమ్మా చిన్నపిల్ల ఇబ్బంది పడక అంటారేమో అని ఈ చప్పుడు లేకుండా చేద్దామని సగం గాజులు తీసేసింది. అప్పుడు ఇలా అంటుంది, మళ్ళీ ఇంకా చప్పుడు అవుతుంది. మళ్ళీ కాసేపటికి ఇంకొన్ని గాజులు తీసి ఇంకా చప్పుడు అవుతున్నాయి. 2 గాజులే వచ్చింది. అప్పుడు కూడా ఎంతో కొంత చప్పుడు అవుతుంది. నాకు పని జరగడం ముఖ్యం అని చెప్పి ఒక్క గాజు ఇటు ఉంచి మొత్తం తీసేసి ఆ పిండి కలిపింది. అప్పుడు చప్పుడు కాకుండా ఉంది. అమ్మయ్య నా అనుకున్నది నెరవేరు. దీని నుంచి దత్తాత్రేయ స్వామి లాంటి వాడు గ్రహించింది ఏమిటి అంటే, ధ్యానం ఎప్పుడు ఒక్కడే చెయ్యాలి, 2వ వాడు ఉన్నా చప్పుడే. 10 మంది కూర్చొని ధ్యానం చేస్తాం, పిరమిడ్లు పెడతాం, గొట్టాలు పెడతాం, గొడుగులు పెడతాం, దాని పరిజ్ఞానం అంటారమ్మా. ధ్యానం దోపిడీ ఎలా జరిగిందో అందరికీ తెలుసు. పైన ధ్యానం చేసేవాళ్ళకి 500 టిక్కెట్, కింద ధ్యానం చేసేవాళ్ళకి 50 రూపాయలు టిక్కెట్. పై ధ్యానం కింద ధ్యానంలో ఉంటాయి. ఇదంతా వ్యాపారం. స్వామీజీ పక్కనే కూర్చొని ధ్యానం చేస్తూ ఒక రేటు దూరంగా చేస్తూ ఒకటి. ఆ స్వామీజీ ఉంటే కదా ధ్యానం మనకి రావడానికి. ధ్యానం మీద ఏమైనా గుత్తాధికారం ఉంటుంది ఏమిటి, ఏదో ల్యాండ్ లాగా. అది మనం స్వయంగా చేసుకోవచ్చని వారెవరు మంచిగా చేయించక్కల వేలు పెట్టు కాలు పెట్టిన వారు చెప్పక్కర్లేదు, మనకు తెలుసు. అసలు 2వ వాడు ఉంటే ధ్యానం కాదు, అది పరధ్యానం. ఆధ్యాత్మికత ఎప్పుడు వైయక్తికం, సామూహికం కానే కాదు. 2వ వాడితో కలవడమే తప్పు ఉంటే 20 మంది కలవడం అంతకంటే తప్పు. పైగా ఈ సత్సంగంలో ఇవాళ వారి సత్సంగం, వీరి సత్సంగం, నేను పేరు చెప్పను, దానికి మళ్ళీ పేర్లు పెడతారు స్వామీజీ అంటే అదొక ముఠ. అందులో వచ్చేవాడు ఎవరన్నా రాకపోతే ఏమిటి అందులో రాలేదు కనుక్కోండి, ఎందుకు రాలేదు అంటే ఖచ్చితంగా జారిపోయారేమో అని. బడికి స్టూడెంట్ రాకపోతే మాస్టర్ కూడా ఇంత బాధపడ్డు, సత్సంగానికి రాకపోతే మీరు అంత బాధపడుతున్నారు అంటే స్వామీజీ గారికి జనాన్ని పోగేసుకోవడం మీద ఉందన్నమాట, ఆధ్యాత్మికత మీద లేదు దృష్టి. మనం ముఠాన్ని మనం అవసరమైతే యూనిఫామ్ పెట్టేద్దాం అన్నాడు ఒక ఆయన, నేను చూసాను, పేరు చెప్పండి, యూనిఫామ్ పెట్టాడు. ఇంక స్కూల్కి ఇంక తేడా ఉంది. ఈ ముఠాల వల్ల ఏమీ ప్రయోజనం జరగదండి మొహమాటం వల్ల. 24 గురువులు ఉండాలని దత్తాత్రేయుడికి చెబితే దత్తాత్రేయుడు ఎంత గొప్ప గురువు, ఆ 24 ఎంత గొప్పవాడు. మనకి 24 ఏమిటి, 240 ఉంటాయి. మీరు నేర్చుకుంటే మాట్లాడకుండా వింటోంది ఈ మైకు, అది గురువు. వినేటప్పుడు అలాగే వినాలి, మాట్లాడతారు. అది కూడా రీసౌండ్ ఇస్తే నేను ఆపేస్తాను. అంచేత మైక్ ఇప్పుడు నాకు గురువు. వినేటప్పుడు మాట్లాడకుండా నేను ఎదురు ప్రశ్న ఇప్పుడు మనం ఎలా వింటాం తెలుసా? మామూలు కబుర్లో కూడా మీరు గమనించిన చిత్రమైన ప్రవృత్తి. మా అబ్బాయికి నిన్ననే ఉద్యోగం వచ్చింది అని ఒక ఆవిడ అందనుకోండి, వెంటనే కూడా మా అబ్బాయికి కూడా త్వరలో వచ్చేస్తుంది, ఇది అనవసరం మా వినాలి ఆమె వెంటనే ఫీలింగ్, మా అబ్బాయికి రాలేదు, నేను తక్కువ దాన్ని అయిపోయానేమో. మా అబ్బాయికి కూడా ఆ మాట ఆవిడ అడగలేదు. ప్యాసివ్ లిజనింగ్ అంట. ఎదుటి వాళ్ళు చెప్పే వార్త, శుభవార్త అయినా ఏదైనా కేవలం విని ఊరుకో, మాట్లాడకూడదు, స్పందించద్దు. అసలు సంతోషించి బాగుందని చెప్పండి. వెంటనే మన ఇంట్లో పరిణామం చెప్పక్కల. ఒకరు వచ్చి నిన్న మా ఇంట్లో పాము వచ్చింది ఇంత పొడుగుంది, అదో పాము ఏంటి మా ఇంట్లో వచ్చింది ఇంత పొడుగు. కొంత పాములు భాగవతం నడిచింది ఒక అరగంట. అవసరమా? వారింట్లో వచ్చిన పాము వింటే సరిపోలా, మన ఇంట్లో పాము వచ్చి శుభవార్త ఇది. అంటే ప్రతి పరిణామం మనం ఎందుకు ఆధ్యాత్మికతను కోల్పోయి ఆందోళన చెందుతున్నాం అంటే కంపారిజన్. నీ ఇంట్లో జరిగిన ప్రతిదీ నా ఇంట్లో జరగలేదు అనుకుంటున్నామేమో, నేను గొప్పదాన్ని. అందుకే మనం తరచు మేము ధ్యానం మొదలెట్టాక మొన్న ఒక కళ వచ్చింది విచిత్రంగా, లక్ష్మీదేవి కనపడింది కాదు, మీరు తోడుకోవడం కవులు చెప్పండి. తోడుకోవడం లక్ష్మి, పని మనిషి లక్ష్మి కనపడాలి కానీ విష్ణువు భార్యకి నీకు కనపడాల్సిన అవసరం లేదు. కనపడితే ఆయన ఊరు. ఇదో పెద్ద డ్యాన్స్. ఇలా మొదలెట్టగానే మాకు అప్పుడే వచ్చేస్తాయి. ఏమిటి వచ్చేది? అప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఏమీ రాలేదంటే మనం గొప్పవాళ్ళం కాకుండా పోతాం. మాకు మనం ఏమిటో వచ్చినట్టే ఏంటి గడుపు నొప్పా. ఈ కబుర్లు సరిపోయినాయి అంటే ఏం చేస్తున్నాం? ప్రతి వార్త విన్నప్పుడల్లా, ప్రతి మాట విన్నప్పుడల్లా మనం స్పందించి ఏదో ఒకటి చెప్పాలని చూస్తున్నాము తప్ప ఏమీ లేకుండా మనం వెళ్ళలేకపోతున్నాం. ఈ మైకు మన గురువు కాదండి, ఇది 25వ గురువు. దత్తాత్రేయుడు ఇక్కడ ఉంటే దీన్ని కూడా అందులో చేర్చి 24 లిమిట్ ఉండదు. ఒక్క ముక్క మాట్లాడకుండా మనం చెప్పేదంతా వింటుంది ఈ మైకు, అలా వినాలంతే. అది కూడా రీసౌండ్ ఇస్తే మనకు ఉపన్యాసం ఉండదుగా. ఇది తప్ప. అందుకని యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్సాక్షిని
సైవాకం నచ దృశ్య వస్తుతి దృఢ ప్రజ్ఞా యస్యాస్తి చేత్ చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. బ్రహ్మ దగ్గర నుంచి శివలో బ్రహ్మలో శివకేశవాదులలో అని త్యాగరాజస్వామి రాయడంలో ఉద్దేశం. సంగీతం రూపంలో వారు చెప్పారు, సాహిత్యం రూపంలో వీరు చెప్పారు, తేడా ఏముంది? అందుకని చీమ నుంచి బ్రహ్మ వరకు ఏ స్వరూపం ఏ శక్తి వ్యాపించి ఉందో, జాగ్రత్త స్వప్న సుషుప్తులలో బాల్య యౌవన కౌమారాలలో ఏది వ్యాపించి ఉందో అది నేను. నచ దృశ్య వస్తువు, కనిపించే వస్తువు నేను కాదు. వస్తువు నేను కాదంటే వస్తువు అనుకోదు, కనిపించే శరీరం కూడా నేను కాదు. అంచేది ఈ శరీరం మీదే మనం వ్యామోహం తగ్గించుకోగలిగితే మిగిలిన మీరు బాధలనండి సుఖాలనండి ఏవైనా శరీరాన్ని బట్టి వచ్చినవే కదా. ఈ శరీరానికి పుట్టినవాడు కొడుకు, ఈ శరీరంతో కాపురం చేస్తున్నవాడు భార్య, ఈ శరీరం ఎవరికి పుట్టిందో వారు తల్లి, అన్ని శరీరాన్ని బట్టి వచ్చినవే. శరీరం లేకపోతే బంధం ఎక్కడది అసలు? అందుకని ముందు వదిలించుకోవలసింది ఈ శరీర బంధం. అందుకే మనకి పంచామృతాభిషేకం గమనించండి, ఎంత గొప్ప తత్వం ఉంది. ఉట్టిన నీళ్లు పాలు పోసేసి దేని తర్వాత ఏది పూయాలి? చచ్చిపోతున్నారు అర్చకులు కడుక్కోలేక, లింగాలు పాడైపోతున్నాయి. పెరుగు పట్టుకెళ్ళి 2 బిందెలు నేను మొక్కుకున్నానండి, నువ్వు మొక్కుకుంటే లింగం పాడైపోవాలా? అహంకారం. 100 బిందెలు తేలి నేను మొక్కున్నాను, వీడు ఎక్కడి నుంచి తెప్పాక ఎక్కడో ఒరిస్సా దగ్గర నుంచి తెచ్చాడు, ఎవడు తెమ్మన్నాను నేను? నీళ్లతో మాత్రమే అభిషేకం చెయ్యాలి. పాలు పెరుగు తేనె నెయ్యి మిశ్రమం 1 గ్లాసు కలిపి చివరిలో వేయాలని శాస్త్రం. అందుకని పాలు 4 బిందులు పెరుగు 4 బిందులు పోస్తే మీరు ఆశ్చర్యం, పాలకొన శివలింగం పాడైపోయింది. శ్రీశైలం సిద్ధంగా ఉంది, పరమ పుణ్యక్షేత్రం, మనకి దర్శనం దొరకదు, అయిపోయింది కర్పూరం. ఇప్పుడు మళ్ళీ పెద్ద గొడవ టీవీలో ఏమిటి, దానికి ఇత్తడి తొడుగు బంగారం తొడుగేద్దామని ఒకళ్ళు వెయ్యకూడదు. ఇప్పుడు ఏదో అయ్యాక వెయ్యకపోతే ఏం చేస్తాం? ఎందుకు వచ్చింది ఈ బాధ? పెరుగు పాలు అన్ని విపరీతంగా పోసేస్తే అది విగ్రహం కదా, రాతి విగ్రహం కదా, దానికి ఇవన్నీ వస్తాయని చీమలు పట్టవా? దీని విక్రియ పాలు మీద పెరుగు, పెరుగు మీద నెయ్యి పోసి జరిగే రసాయనిక ప్రక్రియలు ఆలోచన ఏముండదా? దీని తత్వం అది కాదు. పంచామృతాల్లో నీళ్లతో అభిషేకం అంటే ముందు శరీర బంధం ఏర్పడింది, దాని మీద దృష్టి పెట్టు. ఒక్క నీళ్లతో అభిషేకం చేస్తే మీరు కడగక్కల, నీళ్లే కడిగేస్తాయి, అంతే కదా. అందుకే నీళ్లతోనే అభిషేకం, మీరు కడగక్కల. 4 మారేడాకులు అక్కడ వేస్తే చాలు. దాని తర్వాత పాలతో అభిషేకం అంటే ఇంకో బంధం పెంచుకున్నామని ఆయన, ఆ బంధమే తల్లిదండ్రులు, మృదువైన బంధం. పాలతో బంధం పెంచుకున్నామా? తల్లిదండ్రులు తోబుట్టువులు కాస్త మృదు మధురమైన బంధాలు పాలలా ఉంటాయి కదా. కాస్త చిక్కబడిన వ్యవహారం నీకు ముందు శరీరం ఒకటే బంధం, తర్వాత తోబుట్టువులు తల్లిదండ్రులు కాస్త చిక్కబడింది. మా అక్కయ్య అండి, మా అన్నయ్య అండి, మా నాన్నగారండి, మా అమ్మ అండి, కొంచెం మా అనేది మళ్ళీ బయలుదేరింది కదా, కొంచెం చిక్కబడింది. ఇంక తర్వాత కరడు కట్టిన బంధం అంటే భార్య లేదా భర్త. కరడంటే పెరుగు కదా, అది పెరుగు. ఇంకా గట్టిపడింది, ఇంకా గట్టిగా. ఇప్పుడు దాన్ని చిరిగితే కానీ లాభం లేదు. తర్వాత తేనె, అది పిల్లలు. భార్య కంటే కూడా భర్త కంటే కూడా తల్లిదండ్రుల కంటే కూడా వీళ్ళిద్దరు ఎక్కువైపోయారు. మా జీవితం అంతా వాళ్ళ కోసమేనండి, నేను పడిన కష్టాలు ఇవి నా పిల్లలు పడడానికి వీల్లేదండి. తేనె అంత తీపి. భార్య మీద లేని ప్రేమ, భర్త మీద లేని ప్రేమ, తల్లిదండ్రుల మీద లేని ప్రేమ, పిల్లల మీద అండి. 8 ఏళ్ల పిల్లకి పుట్టినరోజు చేస్తే $1000 పెట్టి గౌనుకుంటాడు. 80 ఏళ్ళ తల్లికి పుట్టినరోజు చేస్తే ఇప్పుడు ఈ ముసలాళ్ళకి చేర అవసరమా అంటాడు. 8 ఏళ్ళు ఎంతో 80 ఏళ్ళు అంత కదా, ఆవిడకి అనిపిస్తుందా? మనకు ఆ దృష్టి ఉండదు. ఎందుకంటే తేనె ఇది, అది ఏదో పాలబంధం అయిపోయింది. తర్వాత నెయ్యి కానీ కొబ్బరి నీళ్ళు కానీ పోస్తారు, అది స్నేహితుల మధ్య సమాజంలో పెంచుకున్న బంధాలు. పెద్ద జిడ్డు నెయ్యి అంటే అర్థం, స్నేహం అంటే జిడ్డే, స్నేహం అంటే నూనె కూడా అర్థం. పెద్ద జిడ్డే, మళ్ళీ జిడ్డుకి ఇష్టమవుతుంది తగ్గింది తప్ప ఈ జిడ్డు. మీరు గమనించండి, పంచామృతాభిషేకంలో క్రియ గమనించాలి. ఎప్పుడు ఎక్కడ కూర్చున్నాం, దూరం కూర్చున్నాం, టికెట్ ఎంత ఎట్టుకున్నాం, ఈ గొడవ కాదు. దీని తర్వాత ఏం చేయాలి? నేనే నా చేత్తో పోయించాలి ప్రత్యేకంగా. ఎవరు పోసినా ఒకటే, నువ్వు చూసినా ఒకటే. విషయం గ్రహించి నీ చేత్తో పోయించడం పెద్ద విషయం, ఇదో అహంకారం. నన్ను ఎక్కడ నుంచో పెట్టాను, నన్ను ముందు పిలిచారు. మొదటి చెంబు నేను పోయి, మొదటి చెంబు కూడా ఓ ప్రత్యేకత. శివుడు అక్కడ ఎడుతున్నాడు, నీ చెంబులు ఎవడు పోయిపోయినాడు. మొదటి చెంబు, చివరి చెంబు, పొద్దున్న, శుక్రవారం అభిషేకం, శనివారం, ఇవన్నీ మనం పెట్టుకున్న ఆచరణానికి ఇవన్నీ అక్కర్లేదు. ఈ బంధాలు గమనించడం బుర్ర అంటే శరీరం జలబంధం, జలాన్ని వదిలించుకోవడం తెలియదు. కేవలం శరీరం మాత్రమే బంధం మీద వదిలించుకోవచ్చు. దానికి మళ్ళీ తల్లిదండ్రులు అన్నావు, తోబుట్టులు అన్నావు, అదొకటి పెట్టావు. తర్వాత భార్య అన్నావు, భర్త అన్నావు, అదొకటి బాగా గట్టిపడింది పెరుగు. ఇక దానికి మళ్ళీ పిల్లలు అన్నావు, తేనె. ఇక మాధుర్యం వదులుకునే బంధం కాదు. ఇక ఆపైన మళ్ళీ స్నేహం, అంతమంది స్నేహితులు అన్నావు, బయట వాళ్ళు అన్నావు, సమాజం అన్నావు. ఒక అభ్యుదయ సంస్థ పెట్టామండి, దేశం నువ్వు బాగుపడు చాలు. ఎందుకు సంస్థ? దేశం అంతా బాగుపడడం మనకేమైనా లక్ష్యం అండి? అది సాధ్యమా? అది ఒకటి ఏంటంటే అసలు
ఆ కార్యాన్ని విస్తృతం చేసి పారేసేస్తే అసలు తగ్గిపోతుంది. నేను బాగుపడితే చాలు, వీలైతే ఇంకోటి చెప్తా లేత లేదు చాలు, ఎందుకంటే జీవిత లక్ష్యం అక్క. పెద్ద సంస్థ పెడదామని కానీ ఓ ప్రెసిడెంట్ ఓ సెక్రటరీ ఇద్దరు లంకే కొట్టుకున్నాం. ఇంకెందుకు ఇక్కడ ముందు అవినీతి ఇక్కడ మొదలైంది. రూపాయలు రానంతవరకు బాగా రూపాయలు రాగానే మొదలైంది. లేదా అమెరికాలో చేద్దాం వీధికో కూడా ఎందుకు వస్తుంది, ఒక సంఘం 3 సంఘాలు ఎందుకు అవుతున్నాయి, దయచేసి ఆలోచించండి. ఎన్ని వేదాంత ఉపన్యాసాలు వింటే మన బుద్ధి మారినది. అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే నాకు తేడా ఏం కనపట్ల. అక్కడ అనుకున్నాడు ఇక్కడంతే రకం ఇంకో రకంగా కనిపిస్తుంది అంతే. జ్ఞానం అనేక రకాలు. నన్ను ఎవరో అడుగుతున్నారు, ఏమండి విదేశాలు వెళ్ళకూడదని కొంతమంది అంటున్నారని మీరు పెడుతున్నారు కదా, ఏ అజ్ఞానం అక్కడ లేదా అన్నాను. విదేశాలు వెళ్ళకూడదని మాకెవరికి లేదండి. పీఠాధిపతులు వాళ్ళే వస్తున్నారు శుభ్రంగా పీఠాలు వదిలేసి. పీఠాధిపతులు కదా మాకెందుకు, విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్వాంసుడు తిరగాలి. దేశం తిరిగితేనే విషయాలు తెలుస్తాయి. ప్రపంచం అంతా తిరగాలి. ఆ హక్కు ఆ బాధ్యత కూడా మాకు ఉంది. అది కాకపోతే దానికోసం మనం వెంపర్లు ఆడద్దు. వారు పిలిస్తే వస్తాం లేకపోతే లేదు. అంతేగా నేనే ఫోన్ చేసి మీరు పిలిపించలేమంటే మనం బండిట్టే పోతున్నాం. వారు పిలిస్తే మనకు అవకాశాన్ని బట్టి వస్తాం లేకపోతే లేదు. రావడము తప్పు కాదు, రాకపోవడము తప్పు కాదు. దాని వెనకాల ఉండే ఉద్దేశం చూసుకోవాలి. అలా ఒక్కో బంధం పెంచుకుంటే మీరు గమనించండి. అభిషేకంలో జరిగేది నీళ్ళ తర్వాత నీళ్లు పోసినట్టే పాల తర్వాత మళ్ళీ నీళ్లు పోస్తారు, తేనె తర్వాత మళ్ళీ నీళ్లు పోస్తారు, పెరుగు తర్వాత మళ్ళీ నీళ్లు పోస్తారు. అంటే ఇవన్నీ మళ్ళీ శరీరం వల్ల వచ్చాయి, మళ్ళీ శరీరంలో వచ్చాయి, మళ్ళీ శరీరం. అసలు దాని మీద దృష్టి పెట్టు, దాన్ని తొలగించు. దాన్ని తొలగించుకుంటే ఈ తల్లిదండ్రులు భార్యాభర్తలు పిల్లలు ఇవి తొలగిపోవడం పెద్ద విషయం. ప్రతి చోట మళ్ళీ నీళ్ళెట్టి కడగడంలో ఉద్దేశం ఏమిటంటే అన్నిటికీ మూలం నీళ్ళే, అన్నిటికీ మూలం శరీరమే. దాన్ని బట్టి కదా వచ్చాయి. నువ్వు శరీరమే ధరించకపోతే ఇదే ఉందయ్యా. బ్రహ్మైవాకమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చేతదవిద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం. ఇత్థం యస్య దృఢామతి సుఖదరే నిత్యే పరే నిర్మలే చండాలోస్తు సదుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. బ్రహ్మైవాకం ఈ జ్ఞానం గనక వస్తే వ్యాసుడు పిపీలికాను చూసి గ్రహించినట్టే పేడ పురుగులో ఉన్న బ్రహ్మలో ఉన్న, చీమలో ఉన్న బ్రహ్మలో ఉన్న, చర మైకులో ఉన్న మహేశ్వరుల్లో ఉన్న ఒకే ఒక చైతన్యం కదా అని వస్తే ఆ చైతన్యమే మనంగా మళ్ళీ వేరే ఎక్కడుంది. బ్రహ్మైవాకం ఇదం జగచ్చ సకలం జన్మాత్ర విస్తారితం. మరి ఈ జగత్తింత ఏర్పడింది అంటే నీ మనస్సులో నా మనస్సులో ఉండే కోరికలు రాగాలు ద్వేషాలు కలిపి ఈ జగత్తు మిత్రమా, వేరే ఎక్కడుంది ఈ జగత్తు? మనఃపరమైన భావన కదండి. రాత్రి పడుకుని కలకంటున్నాం, మనం ప్రపంచం సృష్టించాం. ఏదో కింద పడ్డాం మీద పడ్డాం బేరమని లేచాం. అందులో అన్ని పాత్రలు మనమే ధరించాం కదా. ఒక జీవుడు కలగని పడుకుని కలగని అన్ని పాత్రలు తానే ధరించి కథ స్క్రీన్ ప్లే మాటలు అన్నీ వాడే రాసేసి కళలో మాత్రం అది వేరే నేను వేరే. అక్కడ భ్రమలో ఉన్నాం మనం, వాళ్ళు వేరే నేను వేరే. కానీ మెలకు వచ్చాక ఏమిటో అన్నీ మనమే, అదో మాయ అని గ్రహించాలి. కళని విశ్లేషించుకున్నా చాలు. మనం విశ్లేషించకుండా ఏం చేస్తాం, తెల్లరికట్టు వచ్చింది నిజం అవుతుందంటావా, ఇదో పెద్ద పెంట. ఇప్పుడు నిజం కాకపోతే జీవితం నిజమైంది, దాన్ని నచ్చల మన కళ నిజం అవ్వాలి. దాని మీద సినిమా పాటలు కళ నిజమాయనే. కళ నిజమైతే నిజం కూడా కళ అవుతుంది. అప్పుడు మళ్ళీ వెళుతూ కూర్చుంటాం. కవిత్వానికి బాగుంటాయి కానీ వేదాంతానికి బాగుంటావు. చాలా పచ్చిగా ఉంటుంది వేదాంతం. అది పండదు, మనం పండాలి కదా. దాన్ని తింటే మనం పండుతాం, అది పచ్చిగానే ఉంటుంది. నిర్భయంగా నిస్సంకోచంగా నిష్పక్షపాతంగా చెప్పగలగాలి వేదాంతం, వినగలగాలి. అక్కడ ఏమీ మేషజాలు పనికిరావు, ఏ బంధాలు పనికిరావు. అందుకే శంకరాచార్య మొహమాటం లేకుండా చెబుతున్నాడు, ఇదం జగత్ చిన్మాత్ర విస్తారితం. నీ మనస్సులో పుట్టిన ఆలోచన వల్ల ఇదంతా విస్తరించిందయ్యా. ఇది పూర్వం ఏదో చెట్టు కింద చదువుకునేవాళ్ళు, రూపాయి ఖర్చు లేదు. మన సుబ్బగారి అరుగు మీద కర్ణంగారి అరుగు మీద కూర్చునేవాళ్ళు. మా అబ్బాయికి కాస్త చదువు చెప్పండి అంటే చెప్పేవాళ్ళు. అయిపోయిన తర్వాత ఏదో 10 రూపాయలు ఆయన చేతిలో పెట్టేవారు. ఆయన బాగా ఉన్నాడు, మనం బాగా. మాస్టర్ జీవితాంతం గౌరవించారు. ఈవేళ ఆ చదువులు ఏమయ్యాయండి? అలా కుదురుతున్నాం, పట్టణాలకు వచ్చాం, ఇంగ్లీష్ మీడియం అన్నాం, టెక్నో స్కూల్ ఉన్నాం. ఎల్కేజీకి 1,00,000 ఇవాళ మీరు ఎంక్వైరీ చేసుకుంటాం. ఎల్కేజీకి 1,00,000. ఏమిటి వాడు నేర్పేది? మమ్మీ డాడీ. పైగా అది కూడా ఇరుకు గదుళ్ళు కుక్కేసి. దీనికి ఇంతంత ఫీజు అవసరం. అది కూడా 2 సంస్థలు, ఇంకోటి చెప్పకూడదు. ఇప్పుడు ఆ 2 యాభై అంటే మొత్తం దోపిడీ కూడా ఒక్కడే, ఇంకోటి అనిపించే అవకాశం. ఎంత దారుణం కదా. ఇదంతా మనం కారణం కదా. మనం చేసేవా లేదా? గవర్నమెంట్ పడుంది హాయిగాను, మేధావులైన ఉపాధ్యాయులు ఉన్నారు, ప్రభుత్వం లక్షల జీతం ఇస్తుంది. వాళ్ళు పనిచేయమని మనం అడగలే, మనం అక్కడ పిల్లల్ని చేర్చాం. మనకి నమ్మకం లేక మనం, వారికి బాధ్యత లేక వారు, మొత్తం వ్యవస్థ నిర్వీర్యం కాదా. ఇప్పుడు మన ఆలోచన నుంచి రాలేదా ఈ టెక్నో స్కూల్స్ అన్ని? ఈ దోపిడీ జరుగుతుందో ఇదంతా మన ఆలోచనే కదా. మనకి ఇంగ్లీష్ మీడియమే అనే ఆలోచన లేకపోతే, ఎంసెట్ అనే ఆలోచన లేకపోతే, ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ అనే ఆలోచన లేకపోతే వాటి అవసరం లేదా?
మా వాడికి నాకు మంచి మాటలు చెప్పండి, నాకు నీతి పద్యాలు చెప్పండి, బాగుంటే చాలండి, వాడు వ్యవసాయం చేసుకున్నా పర్వాలేదండి అనగలిగితే ఈ ప్రపంచం ఎంత దరిద్రం అయ్యేది కదమ్మా. ఈవేళ మీరు ఇండియాలో గమనించండి, బాధపడుతూ చెప్తున్నా, కాపులు ఎవరు కాపులకి పేరు వినబట్టలేదండి వ్యవసాయ కుటుంబంలో ఉంటే. కాపులు అంటే నా ఉద్దేశం వ్యవసాయ కుటుంబం, క్యాస్ట్ కాదు. వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరు, వ్యవసాయం చేసే వాళ్ళకి పిల్లలు ఇవ్వడం లేదు. సాఫ్ట్వేర్ పొలం అమ్మాయి సాఫ్ట్వేర్ కంపెనీ, వాడు అక్కడ 8,000 జీతమైనా పిల్లలు ఇస్తుంది. ఇప్పుడు 80,000 ఆదాయం ఉన్న వ్యవసాయం వాడికి. నాలుగు గోచి పెట్టుకునేందుకు వీల్లేదు, పొలంలో వంగడానికి వీల్లేదు, వాడు టిప్ టాప్గా ఉండాలి, కంప్యూటర్ ముందు నిలబడాలి, పొర లేకపోయినా సరే. వ్యవసాయ కుటుంబాల్లో మాటలు, వ్యవసాయం నాశనం లేదు. వయస్సులు ఎవరు దుకాణాలు పెట్టరు, వ్యాపారం పెన్సర్ దుకాణాలు వచ్చే పెట్టే పని. పూర్వం పల్లెటూళ్ళు పాపం కోమట్లు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని బతికేవారు హాయిగా. వాళ్ళకి అది వృత్తి తప్ప వేరే ఏం లేదు. వాళ్ళు వ్యాపారం చేసినంతకాలం వ్యాపారం మానే, వాళ్ళకి ఏదో దైవ భక్తి పాప భీతి ఉంటాయి. ఇప్పుడు మొత్తం అందరూ దిగారు బిజినెస్, ధర్మం లేకుండా. ఈ మొత్తం జగత్తంతా మనం విస్తరింపు చేసింది కదా వేదాంతం, అదే చెబుతాం. సర్వం చేతదవిద్యయ త్రిగుణయ శేషం మయా కల్పితం. ఈ మొత్తం అంతా అవిద్యయ త్రిగుణయ. త్రిగుణయ అంటే 3 గుణాలు, సత్వరజస్తమం. అదే 3 పేట, అందుకే జడ 3 పాయలు వేస్తారు. జడ అర్థమైతే జడ పదార్థమైన ప్రపంచం అంతా అర్థమైంది. ఆ 3 పాయలు మీరు వేసేటప్పుడు గమనించండి, 3 పాయలు ఉంటాయి. కనిపేసాక 3 పాయల్లో ఏ పాయ ఎక్కడ ఉంది, 2 కనిపిస్తూ ఉంటాయి, వేగం 3గా. ఇప్పుడు మీకు అవకాశం కూడా లేదు, జడ ఎక్కడది అన్నీ కొత్తిమీర కట్టది. ఆ అదృష్టం కూడా కూడా పురుషుడా ఇంకా సౌభాగ్యం అది. ఏదో పద్యంలో ఎక్కడో చెప్పాను నేను, జడ మీద కాస్త పాపం వచ్చి సరదాకి చెబుతూ, త్రిగుణములకెక్కయైనట్టి స్త్రీ ప్రకృతికి మారు రూపైన వాల్ జడ మాయమయ్యే. త్రిగుణములకెక్కయైనట్టి స్త్రీ ప్రకృతికి మారు రూపైన వాల్ జడ మాయమయ్యే. పురుషుడా ఇంక వేదాంతమరసి కొనుము కలగ పులగాల కొత్తిమీర కట్టయందు. ఆ జడలో ఉండే గొప్పతనం, జడగంటలు కూడా 3 పెడతారు కదా, అవి సత్వరజస్తమం. త్రిగుణములు అంటే జడ అల్లిన విధానం చూస్తే ముందు 3 పాయలు, కానీ అల్లేశాక 2 కనపడితే 3వ పాయ ఎక్కడుందో తెలియదు. 3వ పాయ ప్రతి దాంట్లోనే ఇమిడితం. జీవితం అంతే 3 పాయల జడ. నువ్వు అందంగా అల్లుకోగలిగితే జీవితం త్రిగుణాలతో అందమైన జడ. లేకపోతే చింపిరి జుట్టు కింద చంద్రవందరగా పెట్టుకుంటామా, అందమైన జడ అల్లుకుని జడగంటలు పెట్టుకుంటామా, ఊ హ్యావ్ టు డిసైడ్. అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పద్ధతి, వీ రిపోర్ట్ యూ డిసైడ్. నేను చెబుతాం, మీరు నిర్ణయించుకోవాలి. అది ఒకటి వేరు పట్టుకుని నడిపించేది కదా. నా జీవితాన్ని నేను నిర్ణయించుకోవాలి, మీ జీవితాన్ని మీరు నిర్ణయించుకోవాలి. గురువు శిష్యుడు అంటూ ప్రత్యేకంగా ఉండదు, ఎవరికి వారే గురువు, ఎవరికి వారే శిష్యుడు. ఎంత చెబుతుంటే అర్థం కావాలి. సర్వం చేసేది అవిద్య త్రిగుణ. విచిత్రమైన మాట ఉంటున్నాడు శంకరాచార్య, ఆయన నాస్తికుడు అన్నాడు. శేషం దేవుడితో సహా నువ్వు పెట్టుకున్నదే నా జోలికి రాకండి. మనకు భయం వేసింది, దేవుణ్ణి పెట్టాం. ఆ దేవుళ్ళ వాళ్ళు ఎన్ని పెట్టాం విచిత్రంగా. మీరు ఈ మధ్య గమనించండి, గణపతి గుళ్ళు పెరిగాయి, బాబా గారి గుళ్ళు పెరిగాయి, ఆంజనేయ స్వామి గుళ్ళు పెరిగాయి. ఆంజనేయ స్వామి ఎక్కడైనా ప్రత్యేకమైన గుడి కడతారండి అజ్ఞానం. రాముడు పాదాల దగ్గర ఉంటాడు ఆయన గుడి ఎందుకండి? మనం ఆంజనేయ స్వామి ప్రత్యేక విగ్రహం. పైగా మా గోదావరి జిల్లాలో ఆంజనేయ స్వామి ఉంటాడు, తోక పొడుగు. వీడు 100 అడుగులు పెడితే వాడు 200 అడుగులు పెడతాడు. ఎర్రవరం నాలవరం ఇవన్నీ తోక చివరికి బస్సుకు అడ్డం. ఆ తోక మన వీరావేశాలు ఇవన్నీ మన అహంకారాలు తప్పితే ఆంజనేయ స్వామి తోకపొడు కట్టమని ఎక్కడైనా అన్నాడు. ఇంత విచిత్రంగా. అందుకని శంకరాచార్య శేషం చివరికి దేవుడు ఆకారాలు సహా నువ్వు పెట్టుకున్నావు మమ్మల్ని ఎందుకు అంటున్నావు ఇక్కడ? అవిద్య కారణంగా మనకి భయం వేసింది. ఆంజనేయ స్వామి దేవుణ్ణి చేసాం. ఆయన నేను భక్తుడిని, దాసుడిని, మీ భయాలు పోగొట్టాల్సిన అవసరం నాకు లేదు. నేను రామకార్యం కోసం నేను కష్టపడ్డాను, సుందరకాండ చదవండి. ధర్మం కోసం మీరు కష్టపడ్డాను లేదు. మా భయం నువ్వు పోగొట్టు. నువ్వు ఏం చేసావు మాకు సుందరకాండ మా దృష్టిలో బందరకాండ తీసి ఆయన బందరగా నువ్వు మా భయాన్ని పోగొట్టు. వినాయకుడు నేను 3 లోకాలు తిరగమని మా నాన్న పరీక్ష పెడితే నేను మా అమ్మా నాన్న చుట్టూ తిరిగాను. తల్లిదండ్రులకు సేవ చేయడానికి మేము చెయ్యం, నీ కొబ్బరికాయ కొడతాం, మా కోరికలు తీర్చు. తల్లిదండ్రులకు సేవ చేయడం వినాయక చవితికి పందిరేస్తాడు, దానికి దొంగ కరెంట్లు ఆగుతాడు పోర్మించి. ఇదంతా తల్లిదండ్రుల సేవ. మళ్ళీ మమ్మల్ని పిలుస్తాడు, వినాయకుడి గురించి చెప్పండి. ఏం చెప్పంటావు, నువ్వు ఆయన మించిన నాయకుడు. వినాయకుడు మొహం నేను, నా మొహం వినాయకుడు చూసి గణపతి నవరాత్రులు అంతా 9 రోజులు బుక్ అయిపోయింది నాకు ముందే. వాళ్ళ అజ్ఞానం వదలదు, నా పట్టుదల మారదు. నేనంత మూర్ఖుడు, నాకు అంతకంటే పట్టుదల. అయితే నువ్వు తప్పు ఇంత గట్టిగా చేస్తున్నావు, నేను ఒప్పు చెప్పడం నేను పాట బదలపడతా. మళ్ళీ పిలవనే బెంగ నాకెళ్ళ బదలు కూడా చెప్తాను. దొంగతనం లాగుతాడు, వినాయకుడు అంటాడు, భక్తి అంటాడు.
భక్తుని వాడు దొంగ కరెంట్లు ఆగుతాడా? వినాయకుడికి నేర్చుకోవాల్సింది ఏమిటి? కార్యసిద్ధి అంటే ఎందుకు అయింది? ఆయన ప్రపంచం తిరుగుతూ కూర్చోాలా. మాతామే పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశం భువనత్రయం. మామూలు వాళ్ళకే అలాగ మన తల్లి పార్వతి మన తల్లి పరమేశ్వరుడు అనుకోమంటే తండ్రి ఆయన నిజంగా వాళ్ళే. ఆయన వేరే చోట తిరగడం ఏంటంటే అజ్ఞానం. అందుకని వాళ్ళ చుట్టూ తిరిగాడు. మీరు ఇలాగే చేయండి, మీ తల్లిదండ్రులకు సేవ చేయండి చాలు, ఇంకెక్కడికి వద్దు. ఎక్కడికి వెళ్ళకండి, చూడండి, వాళ్ళని చూసుకోండి చాలు, వాళ్ళు చెప్పినట్టు వినండి, చేసుకోండి జాగ్రత్తగా. ఏదైనా వాళ్ళు తేడా ఉంటే చెప్పండి. నాన్నగారు మధ్య లేకుండా ఏమిటి నన్ను బుద్ధి లేకుండా అనొచ్చు, తేడా అంతే. తండ్రిని కూడా అనొచ్చాడు, ఏమి నాన్నగారు మధ్య లేకుండా ఈ పనులు అన్నాడు. నేను ఎప్పుడైనా మాట్లాడిన తర్వాత మా చిన్నాడు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి అంటాడు, 2 గంటల మించి మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు. అంత బాధపడికి నేను మాట్లాడతాను, ఎందుకంటే గొంతు పోతుందని. మరి మనకు ఓడి తెలియదు. అందుకని అంటే ఏమిటి? అది నా మీద ఉండే ప్రేమ కానీ కోపమా? ఒకసారి మీకు మతి ఉండదు అంటాడు. మరి నిజమేనా మతి లేక మాట్లాడుతున్నాను, ఏం చేయమంటా అంటాడు. మతి ఉన్న కూడా మాట్లాడి తండ్రిని కూడా అనొచ్చు మీరు, కానీ మతి లేకుండా అనాలి, బుద్ధి లేకుండా అనకూడదు. అదే తండ్రి కొడుకునంటే బుద్ధి లేకుండా అనొచ్చు. తేడా లేదా? మీరు పుస్తకం చూస్తే ఇంటర్మీడియట్ సంస్కృతం పుస్తకం చూసినా తెలుస్తుంది. ఇకారాంతఃపుల్లింగ మతి శబ్ద బుద్ధి అని అర్థం ఉంటుంది. మతి అంటే బుద్ధి, కానీ మతి వాడే చోటు వేరు, బుద్ధి వాడే చోటు వేరు. ఔచిత్యం అంతే. అయితే మన కార్యసిద్ధి కోసం గణపతిని దేవుడు చేసి ప్రత్యేకం ఆరాధించాలి. నేను శివుడు కుమారుడు ప్రత్యేక ఆరాధన నాకు అవసరం లేదే. శివ కుటుంబంలో నేను ఒక భాగం. నేను రాముడు కాళ్ళ దగ్గర కూర్చుంటాను ఆంజనేయ స్వామి అంటే ఆయన ఆరాధన చేసి ఆయన గారెంటాన్ని వేసాం, నమస్కారం. తమలపాకులతో పూజ చేశాం. బ్రహ్మచారికి తమలపాకులు. ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఏ శాస్త్రంలో లేదు, నాకు బుర్ర బగల కొట్టుకుని అర్థం కావట్లేదు. బ్రహ్మచారికి తమలపాకులు ఏమిటండి? బ్రహ్మచారి తమలపాకులు వేసుకోవడం ఏం లేదు. ఒక దేవుణ్ణి ప్రత్యేకంగా పెట్టగానే ఒక ఆయనకి ఇష్టమైన పదార్థం ఒకటి ఉండాలి, ఆయనకు ఒక రకమైన పూజ ఉండాలి, ఆయనకు ఒక వారం కూడా ఉండాలి ప్రత్యేకంగా. ఎందుకంటే మంగళవారం ఖాళీగా ఉండి అప్పట్లో ఆయనకి ఇచ్చారు. అప్పట్లో అది ఖాళీగా ఉంది, అందుకని ఆయనకి ఇచ్చారు. అంతే. ఆంజనేయ స్వామి ఎక్కడ నాకు మంగళవారం ఇష్టమో రామాయణం మొత్తం మీద ఎక్కడ చెప్పారు. మనం పెట్టామంతే. ఇంకా హనుమాన్ చాలీసా చదివితే మంగళవారమే చదవాలి. ఇంకా అదో సెంటిమెంట్ ఇంకో చోట చదవకూడదు. నాకు రైల్లో కలిసింది ఒక ఆవిడ, పిల్లల్ని తీసుకొచ్చింది, దండం పెట్టింది, బాగానే ఉంది, ఏదో అయిపోయింది. మా అమ్మాయి శ్లోకాలు వచ్చినట్టు మీరు వినాలని, ఇదో గొడవ. సరే, కానీ నేను రైల్లో ఉంటే పుస్తకం చదువుకుంటా, నాకు ఎందుకు ఈ గొడవ? ఇప్పుడు మీ అమ్మాయి చెప్పిందంతా నేను వింటూ కూర్చుని నా సమయం ఏం కావాలి. సరే, ఫోన్లో ఏదో పాపం వాళ్ళ తాపత్రయాలు, వాళ్ళు మనం దొరకం కదా, దొరికే ఫోన్ చెప్పమ్మా శుక్రాంబరధరం అని మొదలెట్టింది. ఇప్పుడు కావది. అక్కడి నుంచి సరస్వతి నమస్తుభ్యం. సరే 2-3 విన్నాను. ఇక అప్పటి నుంచి 1/2 గంట అయింది, వదలదు. ఆ పిల్ల వెళ్ళదు, ఇవిడ అలా చూస్తుంది, మధ్యలో ఫోటోలు లాగుతుంది. ఇప్పుడు ఆ తప్పులన్నీ చదువుతుండగా ఈ క్యాసెట్ ప్రచారం అయితే గరికిపాటి వారు ఉండి కూడా తప్పులను సరిచేయలేదట. నేను అది వింటే కదా, నాకు దొరికే సమయం తక్కువ, పుస్తకం చదువుకుని ఈ కూడా ఏంటి ఇంతట్లో ఆవిడ. ఇప్పుడు హనుమాన్ చాలీసా ఒకటి చదివేవి అండి. హనుమాన్ చాలీసా అంటే 40 బంకులు బొమ్మ తెగిపోతుంది. ఇప్పుడు అది అబద్ధం. అందుకని మనకి చమత్కారం అలవాటు కదా. నేను అంటేగో మేము కాకినాడ వాడు, అమ్మ మేము హనుమాన్ చాలీసా వినమన్నా. బుర్రా షార్ప్ వెలగాల వెలిగింది నాకు. మేము హనుమాన్ చాలీసా వినాం, నాకు చెప్ప. అదేంటండి అది? అందులో ఏమన్నాడు? తినకే కాజా సకల దుమ్మ సాజా. కాకినాడ అంటే కాజా తినద్దని చెప్పి ఆయన ఎందుకు చెప్పండి? నాకు అసలు మానసికంగా ఒక బాధ అండి. మీరు నన్ను మన్నించండి. దేవాలయాల్లో సంస్కృతం వాడుతున్నారు, ఇట్స్ ఓకే, అది దేవభాష. తమిళం ఎలా వాడతారండి? మరాఠీ ఎలా వాడతారండి? హిందీ ఎలా వాడతారు? మన భాష చచ్చిపోయిందండి. నాకు అర్థం కాదు. ఒక్క తెలుగు పద్యం పాటలు ఏమిటంటే ఒక పూజారి నిలబెట్టి అడగడం దయచేసి. మనకు అర్థం కాకపోయినా వాడు పల్లాండు అంటే మనం చేతులు కట్టుకుని నిలబడాలి. మనకు అర్థం కాకపోయినా తొకడే బాబా తికడా బాజా అంటే మనం నిలబడాలి. మనకు అర్థం కాదు. మనకు అర్థం కాకపోయినా హనుమాన్ చాలీసా 40 పంక్తులు చదివితే మనం నోరు మూసుకు వింటామా? ఓ కాళహస్తి శతకం పద్యం చదవరండి, ఓ వేమన పద్యం చదవరండి, ఓ దాశరథి. వీళ్ళు ఎవరో మనుషులు కాదండి. ఉండి కుళ్ళిపోతుంది నాకు నిజంగా. నాకు భాష కింద దౌర్భాగ్యం పట్టింది. దేవుడి దగ్గర మాట్లాడరు, పిల్లల దగ్గర మాట్లాడరు, దెయ్యాలు మాట్లాడుకోవాలా తెలుగు. అందుకే నాకు పట్టుదల. నేను పురాణాలు చెప్పంటే శ్రీనాథుడు కావ్యాలు చెప్తాను, నేను నన్నయ్య గారి పద్యాలు చెప్తాను. నేను చెప్పను సంస్కృతం. నా బాధ నాకుంది. అవును, తెలుగులో పద్యాలు లేవా అంటే తెలుగులో మాటలు లేవా చెప్పలేమా? దీనికోసం సంస్కృతానికి వెళ్ళాలా? సంస్కృతానికైనా పెడతామండి. సకల భాషలకు జనని దేవభాష. తమిళము, మరాఠీ, హిందీ మనకేం కర్మ అంటే ఆ మాత్రం గౌరవం మన భాషకు లేదా?
అక్కడ ఎవడుంటే వాడి భాష పెత్తనమేనా? డబ్బులు మనవా? ట్రస్ట్ బోర్డు చైర్మన్ మనమా? మనం చెప్పలేమండి, చెప్పలేము. మనకు ధైర్యం లేదు మన భాష. అదే తమిళం వాడు కనుక చైర్మన్గా ఉంటే చంపేస్తాడు తమిళం తప్ప ఇంకోటి వినపడకుండా. ఆ పట్టుదల రావాలండి. ఈ పదవులు పోయినా మంచిదే, నాకు కావలసింది తెలుగు. ఇది వస్తే నిలబడుతుంది. దేవుడి దగ్గర చదవడానికి పద్యాలు లేవు. దుర్జుడు 116 పద్యాలు రాశాడు. దాశరథి రామదాసు 100 పద్యాలు రాశాడు రాముడి మీద. కృష్ణశతకం 100 పద్యాలు. ఏ దేవుడు అంటే ఇప్పుడు అమ్మవారు కావాలి, రావిపాటి త్రిపురాంతకుడు అంబికా శతకం అద్భుతంగా 100 పద్యాలు రాశాడు. మీకు ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడి మీదే పద్యాలు మన భాషలో ఉన్నాయి. పైగా ఆ పద్యం మీద మనకు అర్థమవుతుంది. ఈ పల్లాంటి మనకు అర్థమే సాగుతుంది. ఆయన ఏం చెబితే వినడం తప్ప. అంటే ప్రతి వాడు పెత్తనం చేస్తున్నాడు మన మీద. తెలుగువాడు దయచేసి ఆలోచించండి. ప్రతి వాడికి లోకమైపోయాం మనం. దాన్ని కనీసం మాటలో లేదా ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అక్కడి నుంచి. మేము ఉండమండి. తెలుగు అయితేనే వింటాం. సంస్కృతం యాక్సెప్టెడ్, ఇతర భాషలు ఒప్పుకోవద్దు. అసలు దేవుడి పేరు మీద కూడా మనం ఒప్పుకోబట్టే లోకమైపోయాం. ఎందుకు నేర్చుకోవడం వేదాంతం అంతా కల్పనే అని చెబుతున్నారు వేదాంతంలో. అంతా ఆ కల్పనలోనైనా మన భాష పనికిరదా? అందులోనూ పరభాష. మన భయాలు, మన బాధలు, మన బలహీనతలే ఈ మొత్తం ప్రపంచాన్ని ఇలా చేసి దయచేసి ఆలోచించండి మిత్రులు. ఇత్తం యశ్చ దృఢామతి సుఖధరే నిత్యే పరే నిర్మలే. ఈ రకంగా నిజంగా నిత్య చైతన్యంతో ఆలోచించేటువంటి జీవి సుఖతరమైన నిర్మలమైన పదార్థాన్ని చేరుకోగలుగుతాడు. అలా చేరుకున్నవాడు చండాలోస్తు సదుద్విజోస్తు. వాడు చండాలుడైతే నాకేం, బ్రాహ్మణుడైతే నాకేం, యోగైతే నాకేం, రోగైతే నాకేం. గురురిత్యేషా మనీషా మమ. అతను నా గురువే, నేను దండం పెడుతున్నాను. ఇప్పుడు ఎన్ని భేదాలు మనం పోగొట్టుకోవాలండి. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచాగునోః నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ శాంతాత్మన భూతం భావిచ దుష్కృతం వ్రతగత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వభపు ఇత్యేషా మనీషా మమ. అనేక రకాల పాపాలు చేశామని బాధపడుతూ ఉన్నామే. చాలా సులభమైన ఉపాయం, చిటికలో వెళ్ళే ఉపాయం చెప్తున్నాడు శంకరాచార్య. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం. ఈ విశ్వం మొత్తం వెంటనే నశించిపోతుంది. నువ్వేం కంగారు పడుతుంది. ఈ కళ ఎంత